హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణలో ఇప్పుడు తాజా ఉద్యమం బీసీల ఉద్యమం, బీసీ రిజర్వేషన్ల ఉద్యమం నడుస్తోంది. తాజాగా అసెంబ్లీలో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఆమోదముద్ర పడింది. ఈ నేపథ్యంలో బీసీలు సంతోషంగానే ఉన్న ఒక చిన్న విషయంలో వాళ్ళు ఇంకా కూడా కన్సర్న్ చెప్తున్నారు. ఏంటంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనే ఒక కోటా ద్వారా మాకు రావాల్సిన ప్రయోజనాన్ని మళ్ళీ అగ్రవర్ణాలు ఎత్తుకెళ్తున్నారు. వాళ్ళు ఓపెన్ కోటాలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటా అని చెప్పి వాళ్ళు ఏమాత్రం పోరాడకుండానే, అంటే ఎస్సీ ఎస్టీలు ఓ 30-40 ఏళ్ళు, బీసీలు ఓ 60-70 ఏళ్ళు పోరాడి తెచ్చుకున్న వాటిని వాళ్ళు అలా అనుకొని ఇలా తెచ్చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. మరి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో దాదాపు 2 దశాబ్దాల పాటు కొట్లాడి ఈడబ్ల్యూఎస్ కోటా, అంటే అగ్రవర్ణాల్లోని పేదలు అనే ఒక రిజర్వేషన్ 10% సాధించిన వ్యక్తి ఇవాళ మనతో ఉన్నారు. వారు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు. ఆయన ఒక ఈడబ్ల్యూఎస్ఏ కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాల్లో కూడా పాలు పంచుకొని ఆర్ కృష్ణయ్యతో కలిసి పనిచేసిన అనుభవం అయింది. ఆ తర్వాత ఈ అగ్రవర్ణాల్లోని పేదలు మాత్రం ఎందుకు అనుభవించకూడదు రిజర్వేషన్ ఫలాలు, అగ్రవర్ణాల్లో మాత్రం పేదలు ఎందుకు ఉండాలి అనే దాని మీద కొట్లాడి ఆయన సాధించిన నేపథ్యం. మరి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఆయన ఏమనుకుంటున్నారు, ఈ ధోరణిని ఎలా చూస్తారని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మీరు? మేము కూడా మంచిగా ఉన్నాం చాలా రోజులకు. అవును అవును అవును, అప్పుడు ఎప్పుడో చేసాం. రైట్. సో మరి బీసీలు మీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. మల్లన్న రూపంలో మీకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది రెడ్లకి అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాకి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఓసీలైనా ఏ కులాలైనా సృష్టించబడ్డ కులాలే. మనం అనుకునే అవి పిలువబడే కులాలు. అయితే ఏ కులం వారు ఎవరు ఏ కులంలో జన్మిస్తారు అనేది ఎవరికి తెలియని విషయం. కానీ నాటి నుండి నేటి వరకు ఏంటంటే మనం అవునన్నా కాదన్నా కుల వ్యవస్థ అయితే ఉన్నది. 4 వర్ణాలుగా అంటే పిలువబడ్డటువంటి ఈ కుల వ్యవస్థల చాతుర్వర్ణ వ్యవస్థ మీకు తెలుసు. బ్రాహ్మణులు, వైశ్యులు, తర్వాత అట్లనే క్షత్రియులు, అట్లనే శూద్రులు, ఈ విధంగా 4 వర్ణాలుగా మనం తీసుకున్నటువంటి క్రమంలో ఇక క్షూద్రులు అంటే అందరు వస్తారు. అందులో రెడ్లు వస్తారు, బ్రాహ్మణులు వస్తారు, వైశ్యులు వస్తారు, కమ్మలు వస్తారు, కాపులు వస్తారు, బీసీలు వస్తారు, యాదవులు వస్తారు, గౌళ్ళు వస్తారు, అందరు వస్తారు. కానీ కొన్ని పరిస్థితులల్లో ఈ శూద్రులలో వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ఓసీలుగా మారడం, కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు అభివృద్ధి చెందక దిగువ ఉండడం వల్ల వాళ్ళు బీసీలుగా, తర్వాత కొన్ని కులాలు అంటరాని వాళ్ళుగా, అంటే అస్పృశ్యత, అంటే ఊరు బయట ఉంచడం, అటువంటి వాళ్ళు ఎస్సీలుగా ఎస్టీలుగా పరిగణించబడ్డారు. అయితే రాజ్యాంగం ఏం చేసింది అంటే ఆనాడు 76 ఏళ్ళ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది కదా. రాజ్యాంగం నాటి పరిస్థితులను దృష్ట్యా ఈ సమస్త మానవ జాతికి ఎవరికి ఏ మౌలిక వసతులు, ఎవరికి ఏ రాజ్యాంగ వసతులు కల్పించాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఒక రక్షణ కవచం ఇచ్చింది. అంటే వాళ్ళకు అంటరానితనం, అస్పృశ్యత, వాళ్ళని దూరం పెట్టడం, కలవనీయకపోవడం, కలుపుకోకపోవడం, కలుసుకోకపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణం అటువంటి పరిస్థితులలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు తేవడం జరిగింది. రైట్. కానీ బీసీలు అట్లా లేరు, ఓసీలు కూడా అట్లా లేరు. అంటే ఊరు బయట ఉన్నది, ఊరు బయట ఉంచింది, ఊరు బయట ఉన్నది ఎస్సీలు, ఊరు బయట ఉన్నది ఎస్సీలు ఎస్టీలు అయితే ఊరు బయట ఉంచిన దాంట్లో నేపథ్యంలో
ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఉమ్. ఊళ్ళో అంటే ఊళ్ళో ఉన్నారు కదా, అవును అవును అవును. ఒక యాదవ్ అయినా, ఒక కమ్మర్ అయినా, ఒక గౌడ్ అయినా, ఒక కాప్ అయినా, ఒక రెడ్డి అయినా, అందరు ఊళ్ళో ఉన్నోళ్ళే కదా. అవును అవును. కాబట్టి ఈ బీసీలు ఓసీలు కలిసే జీవించినటువంటి జీవితం. అవును. అట్లనే ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితులలో వాళ్ళలో కొంత అంటరానితనం అనేటువంటిది కనపరచడం వల్ల ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అయితే దీనికి ఒక నేపథ్యం ఏమొచ్చిందంటే, ఈ బీసీలుగా అంటే అంటే అందరు కలిసి ఈ బీసీలలో కూడా వెనుకబడిన వర్గాలు అనేది ఉన్నాయి. అవును. ఈ వెనుకబడిన వర్గాలు ఆనాడు 1931 నుంచి సరే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఇట్లా పరిగణించబడుతున్న క్రమంలో 1931లోనే ఏంటంటే సపోజు రెడ్లు, అవును. కమ్మలు, కాపులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళంతా ఏమన్నారంటే, అంటే కొద్దిగా ఫార్వర్డ్ ఉంది వాళ్ళు. అవును. అంటే ఫార్వర్డ్ ఉంది కాబట్టి అగ్రగామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందిన కుటుంబాలుగా పరిగణించబడ్డారు. అవును. కానీ అదేవిధంగా కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు. ఉమ్. వెనుకబడి కూడా ఉన్నారు. ఆ వెనుకబడినటువంటి వాళ్ళు వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు. అవును. కానీ ఈ వెనుకబడిన వర్గాలకు ఒక సుస్థిరమైన ఒక నిర్దిష్టమైనటువంటి రాజ్యాంగం రచించలే. పిలువబడుతున్నారు. అవును. పిలువబడుతున్నారు. అయితే 1951లో కుల జనగణన అంటే జనగణన జరిగింది. జనగణన జరిగింది. రైట్. ఈ జనగణన జరిగినప్పుడు ఆ జనగణనతో పాటు కులాలను కూడా లెక్కించడం జరిగింది. 31లో లెక్కించడం జరిగింది. 1951లో కూడా ప్రతి 10 సంవత్సరాలకు చేసే పని. ఓకే. 51లో కూడా లెక్కించినప్పుడు ఏముందంటే ఆనాడు 2399 బీసీ కులాలు ఉన్నాయి. 2399 బీసీ కులాలు ఉన్నాయి. రైట్. ఈ 2399 కులాలు బీసీ కులాలు అయితే ఈ కులాలు ఏవైతున్నాయో ఆనాడు జనగణనలో అంటే డిస్క్లోజ్ చేయకపోవడం, అంటే జనగణన చేసి డిస్క్లోజ్ చేయలేదు ఈ కులం ఈ కులం ఈ కులం. కానీ 2399 కులాలు బీసీ కులాలు వెనుకబడిన వర్గాలుగా ఉన్నాయి అనేది తేల్చడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అట్లనే ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతూనే ఉంది. ఇది ఏమైందంటే 1992లో వచ్చే వరకు 1990 డిసెంబర్ 31కి వచ్చే వరకు ఏమైందంటే 1951 జనాభా అంటే కుల జనగణన ప్రతి 10 సంవత్సరాలకు వచ్చినటువంటి లెక్కలను ఆధారంగా చేసుకుంటే 3743 కులాలు అయినాయి బీసీ కులాలు. 2399 3743 కులాలు అయినాయి. రైట్. అయితే 1955లో కేల్కర్ కమిషన్ తేల్చింది 2399 కులాలని. కేల్కర్ కమిషన్. ఓకే. 1955లో. రైట్. తర్వాత ఈ 3743 కులాలు ఏవైతున్నాయో ఈ కులాల వాళ్ళు కూడా వెనుకబడిన వర్గాలు కదా అనేటువంటి దాంట్లో వాళ్ళ పోరాటం కొనసాగించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితుల్లో మండల్ కమిషన్ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది యావత్ భారతదేశం. అప్పుడు రాజ్యాంగం కల్పించుకొని అంటే ప్రభుత్వాలు కల్పించుకొని ఒక నిర్దిష్టమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. రైట్. ఆ రిజర్వేషన్లు ఏంటంటే బీసీలకు 27% విద్య ఉపాధి 27% రిజర్వేషన్లు అనేది చేయడం జరిగింది. రైట్. అంటే చట్టసభలు ఏమి ఇవ్వలేదు కానీ విద్యా ఉపాధిలో ఇచ్చారు. ఓకే. ఆ 27% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత 92లో ఏమైందంటే ఈ రిజర్వేషన్ల మీద కూడా యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా అంటే ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా సాహ్ని కేసు నడిచింది. ఓకే. 92లో. ఓకే. ఆ ఇందిరా సాహ్ని కేసు నడిచినప్పుడు ఏమైందంటే అసలు రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అంటే మనం ఏమనుకుంటున్నామంటే కులాలు 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 అంటే కులాలు కాదు, వర్గాలు. వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే తరగతులు. అంటే వెనకబడిన తరగతులకు ఎవరు వస్తారు ఆ వెనకబడిన తరగతులలో కొన్ని పారామీటర్స్ తోటి
నిర్దేశించడం జరిగింది. ఏది యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా ఇందిరా సహాని కేసులో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎందుకంటే ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి, భారత ప్రజలకు కూడా ఈ రిజర్వేషన్ల విధానం ఏంది, ఇది ఏందనేది తెలవాలి. తెలిస్తే ఏంటంటే దీంట్లో అసలు రిజర్వేషన్లు అందరూ ఏమనుకుంటున్నారంటే మా జనాభా ఉంది, జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అని అనుకుంటాం. అది తప్పు. మేము ఎంత ఉంటే మాకంత, మేము ఎంత ఉంటే మాకంత. అంటే రిజర్వేషన్లు అనేది అసలు రిజర్వేషన్లు అనేది ఏంటంటే అవకాశం దక్కని వారికి, అవసరం ఉన్నవారికి, ఆదుకోవాల్సిన వారికే రిజర్వేషన్లు. అంటే ఇది రాజ్యాంగం ఇచ్చేటువంటి, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఫలాలు. ఈ ఫలాలు ఇప్పుడు టాటా బిర్లాకి అందాలా? సపోజ్ టాటా బీసీ అనుకుందాం, బిర్లా బీసీ అనుకున్నాం, అదాని బీసీ అనుకుందాం, అంబానీ బీసీ అనుకుందాం. అయితే ఇప్పుడు అదాని అంబానీ కూడా బీసీలకు వస్తాడు కాబట్టి మా జనాభా ఇంత ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్లు అదానికి, అంబానీకి, టాటాకు, బిర్లాకు XYZ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సమాజానికి అర్థం కావడానికి చెప్తున్నా. కాబట్టి ఈ రిజర్వేషన్లు అట్లా అందడానికి వీల్లేదు అని ఏం చేశారంటే ఇందిరా సహాని కేసులో నేను ఇది చదివి కూడా వినిపిస్తా. గౌరవనీయులు జస్టిస్ SR పాండ్యన్ ఏమన్నాడంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికి లేదు. ఓకే, రాజ్యాంగ ఫలాలు అర్హులైన వారికే అందాలే. అంటే అర్హులైన వారంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎవరు అర్హులో వారికే అందాలి. అనైతికంగా, వంశపారంపర్యంగా, ఏకస్వామ్యంగా, నిరంతరంగా, అధర్మంగా ఎప్పుడు ఒకే కులానికి కానీ ఒకే వర్గానికి కానీ రాజ్యాంగ ఫలాలు అందడానికి వీల్లేదు. ఓకే, ఒకవేళ అలా అందితే ఇది రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్లయితుంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమవుతుందని 1992లో ఇందిరా సహాని కేసులో నిర్దేశించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎవరు నడుచుకున్నా రాజ్యాంగాన్ని బట్టే కదా నడుచుకునేది. అంతే కదా. మరి రాజ్యాంగం వల్ల ఏం చెప్తుంది? అర్హులకే ఇవ్వాలంటుంది. అవును కదా. మరి అర్హులను తేల్చాలి కదా. ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చాలి కదా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు. అంటే మీరు చెప్పేది ఆర్థికంగా, అంటే ఆర్థికంగానే కాదు, విద్య పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, సోషల్ అంటే సామాజిక వెనుకబాటు కూడా. ఎగ్జాక్ట్లీ, అసలు సామాజిక వెనుకబాటు అనేదే ప్రధానం. సామాజిక వెనుకబాటు కూడా అదే ప్రధానం. అంతే కదా. అంతే సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు అది కామన్. అయితే వీటి బేస్లా ఈ పారామీటర్స్ తీసుకొని రిజర్వేషన్లు రూపొందించింది. రైట్. ఈ రూపొందించినటువంటి రిజర్వేషన్లు శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఒక డెడికేషన్ కమిషన్కి అధికారం ఉంటుంది. ఓకే, అట్లా చేసి రిజర్వేషన్లకు అర్హుల జాబితాను తయారు చేయాలి. అప్పుడే ఏమన్నారంటే మండల్ కమిషన్లే కానీ ప్రతి 20 సంవత్సరాలకు, ఇది బీసీల విషయం వల్లనే నేను చెప్తున్నా, రైట్, ప్రతి 20 సంవత్సరాలకు దీన్ని పునఃసమీక్షించాలని అన్నారు. ఓకే, అంటే సమీక్షించాలంటే అర్థమైందంటే కులాలను తీసేయడం లేదా కలపడం, కులాలను తీసేయడం లేదా కలపడం, యథావిధిగా ఉంచడం. అంటే తొలగించే అధికారం ఉంటుంది, కలిపే అధికారం ఉంటుంది, యథావిధిగా ఉంచే అధికారం ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇది చేయాలని ఉంది. అంటే ఏ ప్రభుత్వాలు కానీ ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ శాస్త్రీయంగా ఇది చేయాలి. అవును. కానీ దీనిని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగజపాలు చేస్తూ కుల విద్వేషాలను రెచ్చగొడుతురని నేను చెప్తున్నా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కుల సామరస్యం ఉన్నటువంటి మన దేశంలో, మత సామరస్యం ఉన్నటువంటి మన దేశంలో ఈ రకమైనటువంటి వాతావరణం రావడం వల్ల కులాల మధ్య అంతరంగాలు పెరుగుతాయని అంటున్నాను నేను. ఓకే సార్, ఒక్క మాట, మనం స్కూల్లో వేయగానే మన సర్టిఫికెట్లో మీరు ఏ కులం అని ఫస్ట్ అడుగుతారు. అవును. హాస్టల్లో వేయగానే SC హాస్టలా, BC హాస్టలా, OC హాస్టలా అక్కడే డివైడ్ చేస్తారు. అవును. అంటే మన సమాజం మీరు వద్దన్నా, అవునన్నా, కాదన్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా ఏ టాప్ టు బాటం కులం ఆధారిత సమాజం మనది. కులం ఆధారంగా నిర్మించారు. అది ఏ పద్ధతిలో తీసుకున్నా, అంబేద్కర్ గారు చేసిందైనా అదే, ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుందైనా మన పెద్దలు చేస్తుందైనా అదే. మరి కులం కాదు అని ఎలా అంటారు? ఇక్కడనే ఉంది.
మీరేమంటారు? అంబేద్కర్ గారు కులరహిత సమాజం నిర్మించాలన్నాడు, కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. అందుకనే అంబేద్కర్ గారు బౌద్ధిస్ట్గా మతం బౌద్ధిస్ట్గా తీసుకున్నది అందుకే. అంటే కులాలను ఇష్టం లేకనే. అయితే కాకపోతే ఏమన్నాడంటే ఆనాడైన అంబేద్కర్ రాసినటువంటిది వెనుకబడిన అందుకనే రాజ్యాంగం వల్ల ఆర్టికల్ 16లా ఏమన్నారంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని, వర్గానికి ఫలితం అన్నాడు. నా కులం నీ కులం అని చెప్పలే. ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చు అన్నాడు అంబేద్కర్ గారు. అంటే దాని అర్థం ఏంది? కులం ఎక్కడ ప్రస్తావన లేదు, ఎక్కడ లేదు. కానీ అస్పృశ్యత, అంటరానితనం అనేది 2 వర్గాలకు ఉన్నది. అది ఎస్సీలకు, అది ఎస్టీలకు. కాబట్టి వాళ్ళను ప్రత్యేక తరగతులుగా పరిగణించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ రక్షణ కవచం ఇచ్చారు. అది వాస్తవం కూడా, ఆనాడు ఇవ్వడం కూడా కరెక్టే అది, ఎందుకంటే ఆ సందర్భంలో. అయితే ఇక్కడ వెనుకబడిన వర్గాలకు మనం గ్రామీణంలో చూస్తున్నటువంటి పరిస్థితులల్లా ఉన్నాయా? మీకు కూడా తెలుసు కదా శ్రీనివాస్ గారు, మీరు ఊరి నుంచి వచ్చిన వాళ్ళే, నేను ఊరి నుంచి వచ్చిన వాళ్ళే. కులరహిత సమాజం అనే మాట కులాల ఆధారంగా నిర్మించిన సమాజంలో కూర్చొని ఎలా అడుగుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అయితే కదా ఇప్పుడు అసలు మనం అన్నదమ్ములు అనుకుంటున్నాం, అక్క చెల్లెలు అనుకుంటున్నాం, పెదనాన్న బాబాయ్ అనుకుంటున్నాం, అన్ని కులాలను పిలుచుకుంటున్నాం. ఈ పరిస్థితులల్లా 2 కులాలు ఉండాలి శ్రీనివాస్ గారు. ఒకటి ఉన్న కులం, 2 లేని కులం. కరెక్ట్. కానీ అది రావాలని అంబేద్కర్ కోరుకున్నారు. అది రావాలని మనం సమాజ పరివర్తకులు కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత కూడా కులరహిత సమాజాన్ని నిర్మించాల్సినటువంటి మనము ఈనాడు కులాల గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే చాలా ప్రమాదకరమని. హక్కుల కోసం పోరాటం, హక్కుల కోసం పోరాటం అంటే ఇవి నిజమే. అంటే మీరు అన్నారు కులాల వ్యవస్థ నిర్మించినటువంటి మన వ్యవస్థలో కులాలు ఉన్నాయి, కాదనలేము. కానీ ప్రతి కులాలకు ఆత్మగౌరవం ఉంటుంది, కాదనలేము. ఆత్మాభిమానం ఉంటుంది, కాదనలేము. కానీ ఎదుటి కులాలను ద్వేషించడం ఎక్కడిది? మనకు ఎవరిచ్చారు అధికారం? ఎదుటి కులాలను దురాభిమానంతో చూడడం మనకెవరిచ్చారు అధికారం? లేదు కదా. మన కుల ప్రయోజనాల కొరకు కొట్లాడడం తప్పేం లేదు. మరి ఎదుటి కులాలను హక్కులను కాలరాసే అధికారం ఏమో మనకెక్కడిచ్చాను? ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయం తీసుకున్నాం. ఆయనకి ఒక రెడ్డి మెసేజ్ చేశాడు, మీరు మా రెడ్ల ఉచ్చదాగండ్రా అని. దాని మించే కదా ఇష్యూ వచ్చింది. అంటే రెడ్లలో ఇంకా ద్వేషభావం ఉందా కింది కులాల మీద? అట్లనే భావించాలా? ఇప్పుడు రెడ్లల్లా అంటే దొరలు అది ఇంకా తెరలు తొలగవా? అంటే ఇప్పుడు మీరు అన్నది, మీరు నేనైనా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం. అవును. నాకు తెలిసి అయితే మా దగ్గర ఎస్సీలు, మా గ్రామంలో నేను పుట్టినోళ్ళు, మా ఇంట్లో కూర్చొని మా నాన్న పక్కన కూర్చొని ఒకే అంటే పక్క పక్కన కూర్చొని తినేవాళ్ళు. మా ఇంటి ముచ్చడి చెప్తున్నా. అంటే ఆయన కీర్తిశేషులు కలకొండ మల్లయ్య అని ఎస్సీ చనిపోయిండు జస్ట్ కొద్ది ఇటీవల కాలంలో. అంటే మేము అంటే నేను ఇంకా ఎస్సీలనే మేము అట్లున్నామంటే ఇక బీసీల అంటే నేను నా నేపథ్యం చెప్తున్నా. నా నేపథ్యం చెప్తాను. చెప్పండి. మాది ఇప్పుడు భూపాలపల్లి జిల్లా చిట్యాల. ఓకే. మా ఇంటి చుట్టూ ఒక 5 గడీలు ఉంటాయి. మా ఇంటి చుట్టూ ఒక 5 గడీలు ఉంటాయి. నేను చూసాను, నా కళ్ళతో చూశాను. ఆ గడిల నుంచి పోయేటప్పుడు ఎస్సీ ఎస్టీలు చెప్పులు చేతులు పట్టుకొని సైకిల్ దిగి నడుచుకుంటూ పోయిన సందర్భాలు నేను చూశాను నా కళ్ళతో. మీ కళ్ళతో? అయితే దీనికి నేను సమానం చెప్పాలి కూడా. ఎందుకు చెప్పాలంటే మన దేశం అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించిన క్రమంలో ఇక్కడ ముస్లిం అంటే మొఘళ్ళు, నిజాములు, కుతుబ్షాలు, రకరకాల చక్రవర్తులు పాలించారు మన రాష్ట్రాలు, మన దేశాన్ని. అంటే ఇదంతా కూడా బ్రిటిష్ వారి ఆదేశానుసారము ఇక్కడ నిజాములు పరిపాలించారు. ఈ నిజాములు అనేవారు ఏం చేశారంటే, ఇది చాలా తెలవాలి పబ్లిక్ కూడా, కొత్వ అంటే వాళ్ళకి ఏమందంటే కొద్దిగా అధికారం ఇచ్చారు.
వారిని ఏమంటాం అంటే జమీందారులని, అంటే మరి అంటే కొన్ని కుటుంబాలకు, అదేలేండి, అవును. కొన్ని కుటుంబాలకు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టే సపోజ్ ఊర్లో 1000 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఒక్కరికి పెత్తనం ఇచ్చింది అనుకోండి, అవును. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చెప్పిండో నిజాం రాజు అట్లా చేసేది, నిజాం రాజు ఎట్లా చెప్పిండో ఈ దొర కూడా అట్లే చేసేది. ఓకే, ఓకే. ఇది అప్పుడు అవును. అప్పటి ముచ్చట నేను చెప్తున్నా. అట్లా కొన్ని కుటుంబాలు గడియలు ఉన్నటువంటి మాట కూడా, అంటే మనం యథార్థం మాట్లాడుకోవాలి, ఈ సమాజానికి యథార్థమే తెలవాలి. అంతే అంతే అంతే. అయితే గడియలు ఉన్నటువంటి కుటుంబాలు నాడు కొన్ని ఉన్న మాట కూడా వాస్తవం. కానీ ఇప్పుడు మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి, పరిణతి చెందుతున్నటువంటి పరిస్థితులలో మీరు అదే గడియలు ఇప్పుడు ఊర్లలో చూస్తురా? నేను మిమ్మల్ని సూటి ప్రశ్నిస్తున్నా. అప్పుడున్న గడియలు ఉన్నాయా చెప్పండి? లేవు కదా. అన్నలు ఎత్తుకపోయారు అన్నలు. రైట్. అందుకనే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆనాడు నక్సల్ బరి ఎందుకు వచ్చిందంటే, ఏదైతే అణచివేత ఉంటుందో అక్కడనే తిరుగుబాటు ఉంటుంది, ఎక్కడనైతే వివక్షత ఉంటుందో నిర్లక్ష్యం ఉంటుందో అక్కడనే కక్ష పెంచుకొని తిరుగుబాటు చేస్తారు. అదే రూపం వల్ల ఆనాడు నక్సలైట్లు వచ్చి గడీలు అనేటువంటి దొరలు ఎవరైతే ఉన్నారో, దొరలుగా చలామణి వాళ్ళు కూడా దొరలు కాదు, ఆ దొరలుగా చలామణి కావడానికి నిజాములు ఆ రోజు ఇచ్చినటువంటి పెత్తనం అది అట్లా చేశారు. ఆ తర్వాత గడీలు ఉన్నాయా ఇప్పుడు? మరి మనం మాట్లాడుకునేది వర్తమానంలో మాట్లాడుకోవాలి, నేటి పరిస్థితులలో మాట్లాడుకోవాలి. కాబట్టి అయితే ఇంకొకటి కూడా మీరు గమనించండి, బాబర్ నుంచి నిజాం వరకు 700 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఏలేరు ముస్లింలు. బాబర్ నుంచి నిజాం వరకు 700 సంవత్సరాలు ఏలేరు. మరి ఈనాడు వాళ్ళు ఏలితే అందరు కుబేర్లే ఉండరా? వాళ్ళు కూడా పాన్ షాపులు నడిపేవాళ్ళు, అరటి పండ్లు తోలేవాళ్ళు, లారీ క్లీనర్లు, తాపీ మేస్త్రీలు, అందరూ పేదలే ఎక్కువ ఉన్నారు ఈరోజు. కానీ ఆ నిజామును దృష్టిలో పెట్టుకొని, నిజాం కూడా కొన్ని మంచి పనులు చేసిండు, మనం చేయలేదని లేవు. కానీ ఆయన పాలన అందరూ ముస్లింలు బాగుపడలేదుగా. మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు 700 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏకచక్రాధిపత్యం గేలిరు, మీ వల్ల మేము ఇట్లయినామని అనగలుగుతామా? అది నేను మీకు చెప్పే సమాధానం. మీరు ఏదో అడగబోతున్నారు ప్రశ్న. అదే అంటే ఇంకా ఆ వాసనలు ఉన్నాయా, అందుకే అడిగారా తిన్మార మల్లనని బీసీలు మా ఉచ్చదాగాలనే మాట ఎట్లొచ్చింది అని. అయితే నాకు ఎందుకంటే నాకు పేర్లు పుల్లన్న, ఎల్లన్న, మల్లన్న పేర్లు తీసుకోవడం, వ్యక్తిగతంగా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా కానీ మీరు ప్రశ్నించినప్పుడు మీ సమాధానానికి నేను ప్రతి సమాధానం చెప్పకపోతే నాది కూడా తప్పైద్దని అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా తీర్మానం మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుగా నాకు కూడా గౌరవం, అభిమానం ఉంది. ఒక ప్రశ్నించే గొంతుగా అంటే ఏ వర్గానికి అన్యాయం జరిగినా, తర్వాత ఈ సమాజంలో రుగ్మతల పట్ల ఎవరు ఏ పక్షానైనా ప్రశ్నించవచ్చు, పోరాటాలు చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక కులాన్ని నిందించడం, ఒక కులాన్ని తులనాడడం, ఒక కులాన్ని ఈ సమాజంలో హేయభావం కలిగే విధంగా, విద్వేషాలు రగిలిచ్చే విధంగా మాట్లాడడం నేను కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే ఆయనలాగా నేను అట్లా మాట్లాడలేను, నాకు మాట్లాడలేను. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష నేను అది కూడా మాట్లాడలేను. కానీ అది కరెక్ట్ కాదంటున్నా. ఎందుకు కాదంటే మనకు దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఐక్యత దెబ్బతినడానికి వీలుండదు. అంటే ఈ కులాల మధ్య చిచ్చు వచ్చినప్పుడు కూడా ఐక్యత దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఐక్యత దెబ్బతింటుందో రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది. అంటే రాష్ట్ర సమగ్రత దెబ్బతిన్నప్పుడు అది ఏంటంటే అది అలజడిలే కదా, ఆందోళనే కదా. అది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు మీరు తుపాకులు పెట్టి కాల్చేదానికంటే బాంబులు పెట్టి పేల్చే వాళ్ళని ఏమంటారు? మీరు టెర్రరిస్టులు అంటారు. అవునా కదా? అట్లనే ఈ విధంగా సమగ్రతను దెబ్బతీసేవారు, కుల విద్వేషాలను రెచ్చగొట్టేవారు, వారు కూడా టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని చెప్తున్నా. వారని కాదు, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా ఈ సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొడితే ఇది టెర్రరిస్టుల కంటే ప్రమాదం. వీరి మీద
ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది వారనొచ్చు, ఇంకోరనొచ్చు. నేను కూడా అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంకో కులాన్ని నేను కూడా ద్వేషించడానికి లేదు. ఇప్పుడు అసమానతలు ఉంటే అడగవచ్చు, అవకాశాల కొరకు నేను కొట్లాడొచ్చు. కానీ ఈ రకంగా మాట్లాడినటువంటి భాష కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఓకే, రైట్, అదే అంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలని కోరుతున్నాడు ఆయన. దాన్ని ఏమంటారు మీరు? అయితే ఏదో సామెత ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అటుపోయి ఇటుపోయి. ఇప్పుడు 76 ఏండ్ల నుంచి మీరు చూస్తున్నారు, మనుషులు అందరు మనుషులే కదండి, వాళ్ళు ఎస్సీలైన మనుషులే, ఎస్టీలైన మనుషులే, బీసీలైన మనుషులే, ఓసీలైన మనుషులే. కాకపోతే కొంచెం ఎక్కువ మనుషులా? నేను అదే అడుగుతున్నా, అందుకే చెప్పబోతున్నా. అయితే మరి సగటు మనిషిని గౌరవించాల్సిన అవసరం ఉంది, అభిమానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ మనిషి అయినా ఏ కులంలో ఉన్నా అతనికి పేదరికమే కదండి. పేదరికం కదా. అంటే మరి మీరు 75-76 సంవత్సరాల నుంచి రాజ్యాంగ ఫలాలు మేము అందరం దేశ పౌరులమే, అందరం రాష్ట్ర ప్రభుత్వమే, అందరం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం. మరి మీకు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఇచ్చిర్రు, రాజ్యాంగం కల్పించింది, ఎవరన్నా వద్దన్నారా? అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించింది, ఎవరన్నా వద్దన్నారా? వద్దనలేదు కదా. ఇంకా అవకాశం ఉంటే పెంచమంటున్నాం. అర్హులు నిజంగా బీసీ బీదలు ఉన్నప్పుడు, అర్హులైనటువంటి కుటుంబాలు ఉన్నప్పుడు, అర్హులైనటువంటి కులాలు ఉన్నప్పుడు, అర్హులైనటువంటి వర్గాలు ఉన్నప్పుడు మేము పెంచమని అంటున్నాం. కానీ ఇది ఎక్కడనే అండి, 76 సంవత్సరాల నుంచి మీరు అనుభవించవచ్చు. 76 సంవత్సరాల నుంచి మేము మా జీవితాలు కష్టాల కడల్లో నడుస్తున్నాయి. మీకు తెలియదా చెప్పండి? ఇప్పుడు అగ్రవర్ణాలలో అంటే మీ దృష్టిలో శ్రీనివాస్ గారు అగ్రకులం అంటే బాగా డబ్బున్న కులం అనే ఏంది? మీరు దేనికి వద్దంటారు? నేను మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా. అంటే 4% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్లు ఎందుకు అంటాడు ఆయన. అది జనాభా ఎంత ఉందనేది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. దానికి ఒక లెక్కలు ఉన్నాయి. తర్వాత అసలు రిజర్వేషన్ల మీద ప్రశ్నిస్తుండు. ఈ మధ్యనేమో నిన్నయ్యాలనేమో ఈడబ్ల్యూఎస్ కొంతమందికి అందితే నాకు అభ్యంతరం, అంతకుముందేమో రద్దే చేయాలన్నాడు. ఇది ఎట్లొచ్చింది, ఇది ఎవరు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు అన్నారు. అది కూడా చూసిన నేనేమంటున్నా అంటే ఈ అగ్రవర్ణాలలో కూడా పేదలు లేరా? అగ్రవర్ణాలలో కూడా ఆకలి చావులు లేవా? ఆత్మహత్యలు లేవా? పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి లేదా? వీళ్ళకి హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేదు, ఓ కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఇప్పుడు స్టడీ సర్కిల్ ఎందుకంటున్నా, ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలనుకుంటాడు అగ్రవర్ణ పేద బిడ్డ. అతనికి ప్రతిభ ఉంటుంది, అతని కుటుంబం కడుపేదలు ఉంటుంది. మరి స్టడీ సర్కిల్ పెట్టితే వాడు చదువుకొని దేశానికి ఉపయోగపడతాడు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏంది? డబ్బున్న కులమా? అదేనా మీ దృష్టిలో? అంటే మీరు ఈ సమాజం వల్ల అందరూ కూడా ఏం భావిస్తారంటే, అందరూ అంటే కొంతమంది, నేను అందరిని అనలేను కానీ అంటే ఈ తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల ఒక అపోహలు కలుగుతున్నాయి. అగ్రకులం అనే ముసుగు తొడుగుతారు, అభివృద్ధికి దూరం ఉంచుతారు, అవకాశాలు అందకుండా చేస్తారు. ఏమండి, సృష్టించబడ్డ కులానికి మీరు ముసుగు ఎందుకు తొడుగుతారు? మాలో కూడా పేదరికం ఉంది కదా. పేదరికం అనేది కొలమానంగా అడ్డుగోడ కాకూడదు కదా. అంటే మరి ఎస్సీ అందరం మనుషులేమేమి అంటున్నాం కదా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కరికి రాయలేదండి, సమస్త ప్రజలకు రాసిండు. మరి రాసినప్పుడు ఈ పేదలకు రిజర్వేషన్లు ఎందుకు కాకూడదు? మరి 76 ఏండ్ల నుంచి మాకు లేవు కదా రిజర్వేషన్లు. అయినా ఆకలితో అల్మణించినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మీరు ఒక నగ్న సత్యాన్ని నిలువుటద్దంలో మీకు చెప్తా. ఇటీవలి కాలంలోనే చంద్రశేఖర్ రెడ్డి అనే కుటుంబం. ఓకే, అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 13 ఏండ్ల అబ్బాయి. అయితే 6 నెలల క్రితం ఉద్యోగం, అంటే ఒక ప్రైవేట్ అంటే ఏదో ఉద్యోగం చేసుకునేవాడు. సరే, ఉద్యోగం ఈ మధ్య కాలం వల్ల ఉద్యోగాలు కూడా కొద్ది కష్టాలు, అంటే
ఇప్పుడు సరిగా నడవనప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యవస్థలు తీసేయచ్చు. అవును. అతను కుటుంబం అంటే కుటుంబం వెళ్ళదీయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక, ఎవరికి చెప్పుకోలేక, ఆ, అవమానానికి గురై ఆర్థిక సంక్షోభంతో అవును. కొట్టుమిట్టాడి పిల్లలకు విషం ఇచ్చి వాళ్ళిద్దరు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకున్నారు. అవును. ఇటీవల కాలంలో జస్ట్ లేటెస్ట్ అవును. మీకు తెలుసు కదా, అన్ని పత్రికల పతాక శీర్షికలు వచ్చింది. అవును. వారికి కూడా నేను ఈ సందర్భంగా ఆ కుటుంబానికి నేనేం చేయలేను, కానీ అటువంటి కుటుంబాలు ఇంకా మునుముందు చేసుకోవద్దని ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఈ కులాల పేరు మీద మాట్లాడేటువంటి కుల సంఘాలు కానీ స్పందించాలని నేను కోరుకుంటూ, వారికి కూడా ఈ సందర్భంగా నేను ఏం చేస్తున్నా అంటే నివాళులు అర్పిస్తున్నా. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం ప్రస్తుతం ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను అది ఒక ఉదాహరణ. ఇట్లా అనేక కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆయన అభ్యంతరం ఏంటంటే, మీరు 10% తీసుకుంటే తీసుకోండి రిజర్వేషన్, కానీ మీరు తీసుకున్నది బీసీల దానిలోంచి తీసుకుంటున్నారు, బీసీల పొట్టగొడుతున్నారు మీరు అనేది ఆయన ఆరోపణ. అయితే ఆయన అభ్యంతరం బీసీల పొట్టగొడుతున్న అనేది, బీసీల దాంట్లో తీసుకుంటున్న అనేది ఆయన అభ్యంతరం. నేను కూడా ఆయన మాటలను అభ్యంతరం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, వాస్తవాలు ఉంటే ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఇది ప్రభుత్వాలు కూడా ఎప్పుడో దీని మీద ఖండించాల్సినటువంటి అంశం కూడా. ఓకే. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి. అవును. 10% రిజర్వేషన్లు అనేది 103 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టింది. రైట్. అది ఉభయ సభలలో ఆమోదం పొందింది. ఓకే. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టిన దానికి కూడా నేను అది కూడా చూపిస్తాను మీకు. చూపియనా మీకు? పర్వాలేదు, చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ ఇదెట్టొచ్చింది, అదెట్టొచ్చింది, అదెందుకు ఇచ్చిరు అని ఇవే ప్రశ్నలు వేస్తుండ్రు. అంటే ఇది కరెక్ట్ కాదని. అంటే మీరు అధికారంలో ఉన్నారు, పెద్దోళ్ళు కాబట్టి తొందరగా వచ్చింది మీకు అనేది కూడా ఒక బాధ ఆయన. దానికి కూడా చెప్తా. అయితే దీనికంటే ముందల ఇదెట్లా ఇది ఈ పోరాటాన్ని కూడా చెప్తా ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే నేను ఈబీసీ ఉద్యమ నేపథ్యం ఎట్లొచ్చిందంటే, నేను 2003లో స్థాపించడం జరిగింది ఈబీసీ సంఘాన్ని. ఓకే. అంతకంటే ముందు నేను ఎస్సీ, ఎస్టీ, ఎంఆర్పిఎస్, తర్వాత బీసీ హక్కుల కొరకు పోరాడేవాడిని. వారి అవకాశాల కొరకు నేను వాళ్ళతో భాగస్వామి అయ్యేవాడిని. ఓకే. నేను 2003లో కొన్ని కుటుంబాలను చూసిన. ఒక చెన్నారెడ్డి కొడుకు మేస్త్రి పని చేస్తాడు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఫీజు కట్టలేనటువంటి కుటుంబం. అట్లనే ఒక బ్రాహ్మణ అమ్మాయి చెల్లపల్లి బిట్స్ పిల్లలు వచ్చింది, కానీ ఫీజు కట్టలేనటువంటి కుటుంబాలు. అంటే ఇట్లా అనేక కుటుంబాలు చూసిన. తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి చూసిన. తర్వాత ఇంతెందుకంటే అనంతపూర్లో వయసులు అసలు లేబర్ పనులు చేస్తారండి, వయసులు. అంటే ఇప్పుడు ఇప్పుడు పాన్ షాపులు నడుపుతున్నారు, తోడు బండ్లు దోలుతున్నారు, హోటళ్ళ సర్వీస్ బాయ్లుగా చేస్తున్నారు, లారీ క్లీనర్లుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో డ్రైవర్లుగా చేస్తున్నారు, వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో ఉన్నారండి. అయితే ఇదంతా గమనించినటువంటి నేనేమనుకున్నట్టే, మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, మాకు అగ్రకులం అనే ముసుగు దొడుగుతురు, అభివృద్ధికి దూరం ఉంచుతారు, అవకాశం దక్కకుండా చేస్తారు. కాబట్టి వీరి నేపథ్యం వల్ల నేను ఎందుకు పోరాటం చేయకూడదని 2003లో ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది. అప్పటికి కూడా కుల సంఘాలు ఉన్నాయి, నేను లేవను. ఆనాడు కూడా కుల సంఘాలు ఉన్నాయి. రెడ్డి నాడు ఉంది, కమ్మ నాడు ఉంది, కాపు నాడు ఉంది, బ్రాహ్మణ సమరబేరి ఉంది, వైశ్య శంకరాభరణ ఉంది, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం. కానీ ఈ కుల సంఘాల సమావేశాలకు కూడా నేను పోయిన తర్వాత ఆ కుల సంఘాల సమావేశాలు కూడా ఇప్పుడు ఎట్లయితే కులాలను రెచ్చగొట్టాలి, తర్వాత ఇప్పుడు కులాలు ఉన్నటువంటి పేదరికం ప్రయోజనాలు కాపాడాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న అన్యాయాల మీద మనం పోట్లాడాలి అనేటువంటి భావన బదులు అది నాకు కనిపించలే ఆనాడు. కనిపించకనే నేను ఏం చేసినంటే, కులాలకు అతీతంగా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని పెట్టి వారి పక్షాన నేను పోరాటం చేయడం జరిగింది. నేను పోరాటం చేసినటువంటి సందర్భంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అగ్రవర్ణ పేదల హక్కుల మీద ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు.
నేను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన. ఓకే. ఉట్టినే వారు అంటారు ఏ పోరాటాలు చేయకుండానే వచ్చింది, ఏ అడగకుండానే వచ్చింది అంటుండు. అందుకు ఇవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది. ఈ హిస్టరీ కూడా తెలుసుకోమని. రైట్ రైట్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నే కాదు, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేసిన, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2008 నవంబర్ 28న యజ్ఞం చేసిన. అందరూ ఎవరికి వాళ్ళు కుటుంబం కొరకు వ్రతాలు చేసుకుంటారు, కానీ నేను అట్లా చేయలే. అప్పుడు చిరంజీవి ఒక యజ్ఞం చేశాడు, కేసీఆర్ ఒక యజ్ఞం చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేశాడు. మంత్రాలకు చింతకాయలు రాలేవు, కానీ నేను కూడా ఏంటంటే ఈ అంశాన్ని చర్చించాలని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అగ్రకులాల పట్ల వివక్షత విడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి వీరిని అన్ని విధాలు ఆదుకొని సమస్త ప్రజలకు సమన్యాయం జరిగేలా కరుణా కటాక్షించే గుణం ఇవ్వాలని శ్రీ 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 లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసిన. ఆ వేదిక మీద కమ్యూనిస్ట్ నాయకులను కూడా పిలిపించిన నేను. ఆ రోజులలోనే టీవీ 9లో 19 minutes లైవ్ దాకా చూపించారు, అంటే అన్ని ఛానల్లో వచ్చింది. అంటే ఇది అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి సచివాలయం ముందర అంబేద్కర్ విగ్రహం మేము వేడుకోలు చేసినాం. అయ్యా మీరు రాజ్యాంగాన్ని రాసిపోయారు, మీరు పేదల పెనిది స్ఫూర్తిదాతలు, కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు కులాల జపాలు చేసి అగ్రమున్న పేదలను విస్మరించినాయి. మిమ్మల్ని వేడుకుంటున్నామని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. ఇట్లా నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు 1100 సభలు, సమావేశాలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు, అనేక కార్యక్రమాలు చేసిన. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 623 మీటింగ్లు పెట్టా. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు 623 మీటింగ్లు పెట్టా. నా పోరాటాలను గుర్తించినటువంటి వాళ్ళు, నేను ఎక్కని గడపలేదు, తొక్కని మెట్టు లేదు. నేను ప్రతి పార్టీ దగ్గరికి పోయినా, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ అగ్రకులం అంటే ఒక చులకన భావన, అంతే. ఎవరు పట్టించుకోరు. అరే ఎందుకు చేయాలి, అరే మేమేమన్నా దీని గురించి పట్టించుకుంటే మిగతా కులాలు మమ్మల్ని ఏమన్నా అంటే వీళ్ళంతా నిజమైన మిగతా కులాల మీద కూడా నిజమైన ప్రేమ లేదు, కొంగ ప్రేమే, దొంగ ప్రేమే. కానీ ఈ అగ్రకులాలను పట్టించుకోవడానికి అధికారం మాత్రం చలామణి అవుతారు, అధికారం కావాలి. కాబట్టి నేను అనేక ప్రజా సంఘాల దగ్గరికి పోవడం, కుల సంఘాలను, తర్వాత రాజకీయ పార్టీలను, చిరంజీవి గారిని అనుకోండి, రాఘవులు గారిని అనుకోండి, నారాయణ గారిని అనుకోండి, జయప్రకాష్ నారాయణ గారిని అనుకోండి, అప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు. నేను తొక్కని గడపలేదు అన్ని పార్టీలు. ఇంతెందుకండి, నేను గద్దర్ దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఆనాడు దివంగత గద్దర్ గారు కూడా నాకు ఎంత పెద్ద స్ఫూర్తి ఇచ్చిందంటే నా ఉద్యమానికి, ఇప్పటి వరకు ఎవరు చేపట్టిన ఉద్యమం చేపట్టిన బిడ్డ నువ్వు అంటే నేను ఎంతోమందిని చూసిన. మీ దాంట్లో ఉన్నటువంటి అగ్రకులాల ఎమ్మెల్యే అవుతాడా, మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా అని పోటీ పడ్డోళ్ళని చూసినా, కానీ ఇట్లా ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కొరకు కొట్లాడేవాడిని నిన్నే చూసిన నేను. ఆనాడు గద్దర్ చూసి, నీది స్ఫూర్తిదాయకం, నీ పోరాటంలో నిబద్ధత ఉంది, కాబట్టి ఈ పేదల పక్షాన పోరాడాల్సిందే, పేదలు ఎల్లున్న పేదలే, కాబట్టి రక్తం అందరిది ఒకటే అని ఆ రోజు నాకు వెన్ను తట్టిండు. నీ ఆశయాల సాధన కొరకు, మీ హక్కుల సాధన కొరకు నేను అవసరం అనుకుంటే గజ్జగడతాడు అన్నాడు. అని పేపర్లలో వచ్చింది, గజ్జగడ అగ్రకుల పేదల హక్కుల కొరకు గజ్జగడతాడు. అంటే ఆ విధంగా సంఘీభావం తెలపడంతో పాటు మద్దతు తెలిపిండు. ఇట్లా నేను అనేక మందిని కదిలించడం జరిగింది. అంతటితోటి నేను ఆగలే. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రిని కలవాలంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఈజీ అండి. ఆ రోజు మరీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే, ఉద్యమ సంఘాలు ఎవరైనా అంటే కాజు మీద ఫైట్ చేసేటువంటి, నిబద్ధతతోటి ఫైట్ చేసేటువంటి ఏ ఉద్యమ సంఘానైనా, ఒక వల్లభనేని రవీందర్ రెడ్డి అనే కాదు, ఏ ఉద్యమ సంఘానైనా బాగా దగ్గర తీసుకునేవాడు, వినేవాడు. మేము వారానికి ఒకసారి కలిసేది, అంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చేది, అంటే సభలు పెట్టేది, సమావేశాలు పెట్టేది, ఆందోళన చేసేది, రాస్తారోకోలు చేసేది, నిరసనలు చేసేది, దీక్షలు, సత్యాగ్రహ కూడా దీక్ష చేసిన ఇందిరా పార్క్ దగ్గర. నేను సత్యాగ్రహ దీక్ష చేసిన. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో నేను ఒకనాడు రాజశేఖర రెడ్డి గారిని కూడా, ఇక నాకు అంటే వారు కూడా వినతి పత్రాలు తీసుకోవడం, నవ్వడం, అంతవరకే
మంచిదయా నీ పోరాటం బాగానే ఉంది అనడం కానీ దాంట్లో ఆయన చెల్లించలేదు. నేను ఒక దశలో వారిని నిలదీయడం జరిగింది. నేను ఒక 17 నిమిషాలు నాకు ఆయన వాగ్యుద్ధం జరిగింది. సార్ మీరు రాజకీయ పార్టీలు కొంగజపం చేస్తున్నాయి ఓట్ల కొరకు, మీరు ఇట్లా చేయడానికి వీల్లేదు. అగ్రవర్ణ పేదలు కూడా ఈ రాష్ట్రంలో అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో 4వ వంతు జనాభా ఉన్నది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, వీళ్ళల్లో కూడా 90% పేదరికం ఉంది. ఈ పేదరికం కొరకు మీరు కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది అని అడగడం జరిగింది. అడిగితే అవునయా ఎస్సీ ఎస్టీల కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఎక్కడ ఉన్నాయి, నిజమే పేదరికం ఉంది కానీ నేను ఎక్కడ చేయగలను. లేదు సార్ ఎస్సీ ఎస్టీల కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు, అందులో కూడా వెనుకబడిన వర్గాలుగా ఇస్తున్నాం, అంటే కులాలుగా కాదు వెనుకబడిన వర్గాలుగా ఇస్తున్నాం. అయినా మీరు ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు ఇటీవల కాలంలో. అవి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగమే ఒప్పుకోదు, వాళ్ళలో పేదలు ఉండనే కదా మీరు ఇచ్చింది. అట్లాంటప్పుడు అగ్రవర్ణ పేదలకు కూడా ఇవ్వాలి కదా సార్, మీరు ఎందుకు ఇవ్వరు అనేటువంటిది నేను వాదించడం జరిగింది. అయినా మన మిగతా కులాల నాయకులు వాళ్ళ కుల ప్రయోజనాలతో పాటు వాళ్ళు పదవుల కొరకు ప్రాకులాడిన కుల ప్రయోజనాలు కాపాడుతున్నారు. కానీ అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు పదవుల పందెరంలోనే ఉన్నారు కానీ పేదల కొరకు లేరు, మిగతా వర్గాల కూడా కొంగజపం చేస్తున్నారు అని ఇట్లా అడగడం జరిగింది. అరే నువ్వు పోరాటం చేస్తున్నావు కదా అది ఇదని మాట్లాడిన తర్వాత, ఇది నేను ఒకవేళ అంటే అగ్రకులకు చెందిన వ్యక్తిగా అంటే ఆయన భావన ఉండవచ్చు, నేను ఇది ఒకవేళ నేను చేస్తే నన్ను కూడా మీ కుల వాళ్ళకే చేసుకున్నాం అనేటువంటి అపద్రవం కూడా నాకు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి భావనతో అతను మాట్లాడడం జరిగింది. మాట్లాడి నన్ను పోవాయ ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టు నెట్టేయడం జరిగింది. ఇట్లా చెయ్యి ఇట్లా అన్నాడు భుజం. ఆనాడు మేమేమన్నాం, ముఖ్యమంత్రి డౌన్ అగ్రవర్ణ పేదల ఐక్యత వర్ధిల్లాలి అని ఇక మేము బయటకు వచ్చి బైక్లు ఇవ్వడం జరిగింది. మేము ఓట్ల రాజకీయం చేస్తాం, మా ఓట్లు ఏందో మేము చెప్తాం, మాకెందుకు ఇయ్యరు అని ఈ విధంగా వివిధ ప్రశ్నలు చేయడం. ఆనాడు తెల్లారి అన్ని పేపర్లలో వచ్చింది, ఏది ఈబీసీల తోసివేత అని, గెంటు వేత అని, తోపులాట అని, ఏదేదో ఇక రకరకాలుగా అన్ని పేపర్లు రాశాయి. అయితే నేను ఆ తర్వాత క్రమంలో ఎందుకంటే దీన్ని చెప్పాలి, ఇది ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ ఎట్లొచ్చినాయి, కష్టపడకుండా వచ్చినాయి, ఉట్టినే వచ్చినాయి అని అందరు అంటారు కాబట్టి ఇది కూడా తొలగిపోవడానికి నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఏం చేసిందంటే నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నేను ఒక సభ పెట్టడం జరిగింది. అగ్రకులాల పేదలు వారి బాధలు సామాజిక బాధ్యత, దాని మీదకి ఒక వేదిక మీదకి రాని మాదిగ దండోర మాలమానాన్ని పిలిచిన, కారం శివాజీని, జూపూడిని, మందకృష్ణను ఒకటే వేదిక మీదకి పిలిచిన. అదేవిధంగా బీసీ ఆర్ కృష్ణయ్య గారిని, ఒడ్డెర హక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజును, ఎరకల హక్కుల పోరాట సమితి ఒలిగ ప్రభాకర్, ఇట్లా 43 కుల సంఘాలను ఆ వేదిక మీదకి పిలవడం జరిగింది. మరి ఇప్పుడు ఏ కులంలోనైనా పేదరికం ఉంది. ఈ పేదరికం అనేది మనం అంబేద్కర్ ఆశయం పేదరికం పోగొట్టాలి. మరి మనం కూడా అంబేద్కర్ ఆశయాల కొరకు మనం ప్రాకులాడినప్పుడు, కులతత్వం పోవాలన్నప్పుడు, సమానత్వం రావాలన్నప్పుడు పేదరికం పోయినప్పుడే కదా. మరి పేదరికం ఒక కులానికి అడ్డు కూడా కాకూడదు కదా అని నేను మాట్లాడిన సందర్భంలో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే అన్ని పేపర్లల్లో ఒక దాంట్లో ఫ్రంట్ పేజీలు వచ్చింది, ఒక దాంట్లో వెనక పేజీలు వచ్చింది, ఒక దాంట్లో థర్డ్ పేజీలు వచ్చింది, పతాక శీర్షికలకు వచ్చింది. ఏది అగ్రవర్ణ పేదలను ఆదుకొని తీరాల్సిందే. ఎవరు? ఒక మందకృష్ణ మాది, ఒక జూపూడి, ఒక కారం శివాజీ, అట్లనే బెల్లయ్య నాయకు, ఏది లంబాడక్కుల పోరాట సమితి, ఇట్లా అంటే వీళ్ళందరి అభిప్రాయాలు కూడా ఆ పేపర్లలో వచ్చినప్పుడు ఇది ఎవరు కావాలంటున్నారు అగ్రవర్ణ పేదలకు? ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను పోరాటం చేసినా కూడా ఈ పేదలకు కావాలని మిగతా నిమ్న వర్గాలు కూడా అంటున్నాయి కదా, అవి కూడా పోరాటం చేసే వర్గాలు, అవన్నీ ఉద్యమ సంస్థలే. ఆనాడు బలంగా నడిచేటువంటి ఉద్యమ సంస్థలు మీకు కూడా తెలుసు. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తున్నది, అట్లనే బీసీ ఉద్యమం నడుస్తున్నది, అట్లే ఈ లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ ఉద్యమం కూడా నడుస్తున్నది. అదేవిధంగా ఈబీసీ ఉద్యమం కూడా అంతే బలంగా నడుస్తుంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం వల్ల.
ఆ, అంటే దేశంలోనే ఈ పునాదులు అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటి బీసీ ఉద్యమానికైనా ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమానికైనా తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈబీసీకైనా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమే పునాది అంటున్నా. అవును, ఉమ్మడి రాష్ట్రమే పునాది. అయితే ఆ క్రమంలో ఆనాడు ఏమైందంటే సభలో మాట్లాడినటువంటి మద్దతు ఏదైతుందో ఆ మద్దతును చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ చరిత్ర అంతా తెలవాలి, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు, భారతదేశానికి తెలవాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే తులసిరెడ్డి గారు మీకు తెలుసు, తులసిరెడ్డి గారి ద్వారా నన్ను పిలిపించుకున్నారు 7:45 అయితే మేము కొద్దిమంది పోయినాం. సరే 8:30కు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయిన తర్వాత వారు నన్ను ఒకటే హర్షించడం జరిగింది. నీ పోరాటంలో నిబద్ధతతో పాటు నువ్వు అందరి గుండెలను కదిలించను, బడుగు బలహీన వర్గాల నుంచి ఈ యొక్క ఆకాంక్ష ఏదైతుందో, కావలసినటువంటిది ఏదైతుందో దాన్ని వాళ్ళ ద్వారా అనిపించినవు, వాళ్ళు కూడా నీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు అని వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. చేసి తర్వాత అక్కడి నుంచే మేము మమ్మల్ని డి శ్రీనివాస్ గారిని కలవమంటే మేము అక్కడి నుంచే డి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. డి శ్రీనివాస్ గారు ఎవరు? కాపు. వారెవరు? బీసీ. ఎందుకంటే ఇప్పుడు మున్నూరు కాపు తర్వాత ఇప్పుడు వీరు తీర్మానం మల్లన్న కాపే కదా. మరి ఆనాడు డి శ్రీనివాస్ కూడా కాపే కదా. ఆ డి శ్రీనివాస్ గారు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలి, ప్రభుత్వం కల్పించుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను ఇచ్చిన రిప్రజెంటేటివ్ మీద రాసిండు. అది మేము తీసుకొని సాయంత్రం 4 గంటలకు నేను తులసిరెడ్డి గారు ఇంకో 2-3 పోయి మేమిద్దరం వెళ్ళాం. తులసిరెడ్డి గారు మా వాళ్ళు మేము సాయంత్రం సచివాలయం దగ్గరికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినాం. పోయి వారు డి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటిది ఇచ్చిన తర్వాత వారు నెక్స్ట్ డే అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లని 2008లో ఇచ్చాడు, మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లు ఎక్కడ ఇవ్వలే. ఒక రాజశేఖర రెడ్డి గారే చరిత్రలో తొలిసారిగా స్కాలర్షిప్లు 2008లో ఇచ్చిండు. అది కూడా నా పోరాటాన్ని గుర్తించి, అంటే అందరి మద్దతుతో, నా పోరాటం అంటే అందరి మద్దతు కూడగట్టడం, అందరి కృషి ఉంది, ఆ కృషితోటే నేను ముందుకు పోగలిగిన. అది గుర్తించినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్లు ఇచ్చిండు. అయితే నేను అప్పుడే రిజర్వేషన్లు కావాలని కోరడం జరిగింది 10%. అయితే రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. నేను ఇదే ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా మొదలుపెట్టిన. ఈబీసీ రిజర్వేషన్లు కావాలి 10%. నేను పార్లమెంటు ముందర ధర్నాలు, తర్వాత అనేక మంది మంత్రులను కలవడం, ప్రైమ్ మినిస్టర్ని కలవడం, సోనియా గాంధీ గారిని కలవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఆర్ సిన్హా తోటి ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాగా ఏంటంటే అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం వల్ల. ఈ ఉద్యమం ఫలితంగానే, ఈ పోరాటాల ఫలితంగానే ఆల్ ఇండియాలో సెంట్రల్ ఈబీసీ కమిషన్ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. దానికి ఎస్ఆర్ సిన్హా నేతృత్వం వహించడం జరిగింది. ఆ ఎస్ఆర్ సిన్హా గారు మొత్తం యావత్ భారతదేశంలో తిరిగి, అట్లనే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దిల్కుష్ గెస్ట్ హౌస్లో మాకు ఇంటరాక్ట్ చేసినప్పుడు మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క మద్దతు నాకు చాలా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే నేను ఢిల్లీలో పోరాటం చేయడానికి, అంటే ఇది రాష్ట్రాల పరిధిలో లేదు కాబట్టి ఢిల్లీలో నేను పోరాటం చేయడానికి వారు స్ఫూర్తిదాయకమైంది. దాని క్రమేణా మేము ఈ రిజర్వేషన్లు రికమెండ్ చేయమని ఎస్ఆర్ సిన్హా గారి ముందల కూడా, వారి కార్యాలయం ముందల కూడా ధర్నా చేయడం జరిగింది. వారు తాత్సార్యం చేస్తున్న క్రమంలో అప్పుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా అక్కడ తాత్సార్యం చేస్తున్నటువంటిది విన్నవించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్ఆర్ సిన్హాకు వారు ఫోన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, ఏది మీరు రికమెండ్ చేయండి, అది ప్రభుత్వాలు
అది పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఉంటే అది ముందుకు పోతారు. అవును. మీరైతే రికమెండేషన్స్ ఏదైతున్నాయో మీరు ఏది ఇవ్వదలుచుకుర్రో అది రికమెండేషన్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత వారు 10% రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ 10% రికమెండేషన్స్ని కూడా దాన్ని ఒక బిల్లు ఒక డ్రాఫ్ట్ రూపేణ తయారు చేయడానికి నేను విపరీతమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఉన్నారు కదా, దివంగత జైపాల్ రెడ్డి గారు. తర్వాత ఇది సోషల్ జస్టిస్ మినిస్టర్, ఈ రిజర్వేషన్లు ఇవన్నీ సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాస్నిక్ ఉండే. తర్వాత లా మినిస్టర్ వీరప్ప మొయిలి ఉండే. తర్వాత పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, వారు మానవర్ల అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ వాళ్ళంతా ఆమె చూసి వీళ్ళందరి మీద ఒత్తిడి పెంచి నేను ఆ రోజు ఒక ప్రొసీజర్ను ఒక బిల్లును తయారు చేయించడం జరిగింది. ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఇది ఎవరు తయారు చేశారు? సోనియా గాంధీ చైర్పర్సను, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టరు, వారి కుమారుడు రాహుల్ గాంధీ, వారి ప్రభుత్వంలో నియమించిన ఎస్ఆర్ సిన్హా కమిషన్ రికమెండేషన్స్, వారి మంత్రివర్గంలోనే తయారైనటువంటిది రూపం, ఇది స్వరూపం. ఇది అంటే ఆ తర్వాత వచ్చిన క్రమంలో తెలంగాణ లొల్లి అంటే రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత తెలంగాణ లొల్లి ముఖ్యమంత్రులు మారడం, అంటే అనిశ్చిత ఏర్పడడం. అందరూ అభ్యంతరం కూడా అదే. మీరు అలా 2003లో మొదలు పెట్టారు, అలా 10లో వచ్చిందా? 10-9లో ఎక్కడిది? 19లో వచ్చింది. 3 లేరు రాలే, 10 లేరు రాలే. అయితే ఈ అనిశ్చితి అప్పుడు అంటే గవర్నమెంట్లు అప్పుడు అనిశ్చితి ఉండడం, తర్వాత అంతలే కాంగ్రెస్ పడిపోవడం అంటే ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన దరిమిలా నేను నా పోరాటాన్ని ఆపలే. ఇదే విషయాన్ని మోడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మోడీ గారు బీసీ ప్రధాని అండి, విలక్షణంగా ఆలోచించడం జరిగింది. మోడీ విలక్షణంగా ఆలోచించడం జరిగింది. నేను దీనికి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారుగా, తర్వాత లక్ష్మణ్ గారు బీజేపీ, వారు కాపే, వారు కూడా చాలా నేను ఉద్యమం మొదలుపెట్టిన కానించి వారి మద్దతు నాకు పరిపూర్ణంగా ఉంది, లక్ష్మణ్ గారి మద్దతు. అయితే వారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మోడీ గారు గుర్తించి ఇది న్యాయమైంది, ఇది దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకే అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే ఇది కులాలకు ఇస్తలేడు రిజర్వేషన్లు, పేదలకు ఇస్తుండు. ఈ రవీందర్ రెడ్డి కులాలకు అడగలే రిజర్వేషన్లు, ఇప్పటిలాగా నా కులం అని అంటలేడు ఈ రవీందర్ రెడ్డి. ఎవరైతే అర్హులో, ఎవరైతే పేదరికం ఉండరో వాళ్ళకే కావాలన్నాడు. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు నేను వెళ్దాక మీరు చెప్పారు కదా ఎట్లొచ్చింది ఏం సంగతి అంటే, ఇది ఇది ఏంటంటే 103 రాజ్యాంగ సవరణ ఉట్టినే రాలే, పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇది వచ్చింది. మోడీ గారు కూడా ఏదో ఆ మధ్య బీసీలో చేరిన ఓసీనే కదా. ఇది చెప్పినాక మీ సబ్జెక్ట్ నన్ను దీన్ని దాటేసి మీరు అంటే మీ ఈ చర్చ మొత్తం భారతదేశానికి వెళ్ళాలి. అవసరం అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి మరీ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారిది కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లక్ష్మణ్ గారిది కూడా డిస్కస్ చేయాలి. లక్ష్మణ్ గారు కూడా మీ ఓడే ఒక మొన్నటి దాకా అది కూడా డిస్కస్ చేద్దాం. అన్ని చేద్దాం. అయితే 103 రాజ్యాంగ సవరణ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా 103 రాజ్యాంగ సవరణ ఈ పార్లమెంట్ బిల్లు పెట్టింది, ఇక్కడ ఉంది కదా 103 అనేది ఉంది. తర్వాత ఇది ఏంటంటే రాజపత్రం అంటారు దీన్ని రాజపత్రం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాజపత్రం ఎప్పుడైతుంది అంటే రాష్ట్రపతి ఆమోదం ముద్రేసినప్పుడు అవుతుంది. సో మొత్తం మీద 15 ఏళ్ళు పోరాటం చేసి ఇది చెప్పనియండి. ఇది చెప్పినాక ఒక నిమిషం అయినాక మీరు, ఎందుకంటే మళ్ళీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, నేను దాటవేయను. మీ ప్రతి ప్రశ్నకు దీటైన సమాధానమే చెప్తా. ఇగో ఇది రాజపత్రం అంటే ఇది గజిట్, ఇది ఇచ్చిండ్రు. ఏది మా ఈ రిజర్వేషన్ల మీద చట్టం ఆమోదించింది. తర్వాత 2019లో రిజర్వేషన్లు వస్తే దాన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఇగో ఇది రూల్స్ ఫ్రేమ్ చేసింది. మరి ఈ రూల్స్ ఏమని ఫ్రేమ్ చేసింది?
కులాలకి అగ్రవర్ణ కులాలకని చేయలేదు. ఎవరు అర్హులో వాళ్ళకు కొన్ని నామ్స్ పారామీటర్స్ తయారు చేసింది. రిజర్వేషన్లు అంటే మీరు అనుకున్నట్టు జనాభా కులాలు నిష్పత్తి ప్రకారం ఇవ్వరండి, అర్హులకే ఇస్తారు. అందుకొరకు ఇది పారామీటర్స్ తయారు చేసింది. దీని తర్వాత 2019లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ ప్రభుత్వం 2021లో అమలు చేసింది. అది కూడా నేను ఒత్తిడి పెంచంగా ఇది 2021లో 65వ జీవో తీసి ఇగో ఇది జీవో. అంటే మీకు ఈ జీవోలు తీసినాక ప్రతి ప్రశ్నకు నేను ప్రతి సమాధానం చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో. అయితే దీని మీద కొన్ని కోర్టులకు వాద్యాలు నడిచినాయి, కోర్టులు కూడా దీనికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఈ అంటే ఇది రిజర్వేషన్ల విధానం. ఈడబ్ల్యూఎస్కి ఎట్లా వచ్చినాయంటే ఉట్టియం రాలేదు, చట్టసభల ఆమోదమై వచ్చినాయి. పోరాటం తర్వాతనే వచ్చింది. సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చినాయి, చట్టబద్ధంగా వచ్చినాయి, న్యాయబద్ధంగా వచ్చినాయి. ఇప్పుడు మీరు అనేది మోడీ గురించి మళ్ళీ, ఎందుకంటే మనం మధ్యలో మర్చిపోవడానికి వీల్లేదు. నేను ఏమంటున్నానంటే మోడీ కూడా అప్పటికప్పుడు వచ్చిన ఆయన ఓసే, కానీ అప్పటికప్పుడు వచ్చిన బీసీ కాబట్టి తాజా బీసీ ఆయన తాజా బీసీ కాబట్టి మీరు అంటారు. కానీ మోడీ ఒకప్పుడు ఓసీ ఉండవచ్చు, అది 96లో. అయితే ఏ కులాలైనా మనం రాజ్యాంగం వల్ల నేను చదివినిపించిన ఏ కులాలనైనా తొలగించవచ్చు, చేర్చొచ్చు అనేది రాజ్యాంగం వల్ల లిఖించబడి ఉంది. అంటే వాళ్ళ నేపథ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క నేపథ్యాన్ని బట్టి, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ కులాలను మార్పులు చేర్పులు చేయడానికి వీలుంది అనేది, వర్గాలుగా విభజించడానికి వీలుంది అనేది మనం రాజ్యాంగం ఇంతకుముందే చదువుకున్నాం. ఓసీలో ఉన్నది బీసీలో మారింది, ఓసీలో ఉన్నది బీసీలో మారిండు, అంతే కదా. బీసీలో మారిన తర్వాత ఆయన బీసీ కదా, బీసీ అయిండు. ఆయన బీసీ ప్రధాని అయి ఉండి ఒక గొప్ప శ్రీకారం చుట్టాడు. కానీ ఇక్కడ ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనకు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, రూపం దాల్చింది కూడా, డ్రాఫ్ట్ తయారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. బిల్లు ప్రవేశపెట్టింది మోడీ అయి ఉండవచ్చు, కానీ ఆయన ఒక ఓటు కూడా చేంజ్ చేయలే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందో దాన్నే ప్రవేశపెట్టాడు. మరి దీంట్లో మొత్తం రాహుల్ గాంధీ పాత్ర ఉన్నదే కదా, సోనియా గాంధీ గారు పాత్ర ఉన్నది కదా, మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఉన్నది కదా, దివంగత జైపాల్ రెడ్డి గారి పాత్ర ఉంది కదా, ఆనాడు పురంధేశ్వరి కాంగ్రెస్లోనే ఉన్నది కదా. మరి ఆనాడు ఉన్నటువంటి ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్సే కదా, వీరప్ప మొయిల్ కాంగ్రెస్సే కదా. మరి వీరందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా తయారు చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న మాట్లాడుతుండంటే అది ఎట్లొచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని నేను సూటి ప్రశ్న ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరు అడిగారు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? దానికంటే కూడా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ యొక్క బీసీలో మిగతా కులాల వల్ల రిజర్వేషన్లను మీరు తినేస్తున్నారు. ఇది అసలైన ఆరోపణ. 103 రాజ్యాంగంలో ఏముందంటే 10% ఎవరిది తగ్గించకుండా, ఎవరి కోటా జోలికి పోకుండా ప్రత్యేకంగా రాజ్యాంగం రూపొందించింది. నా ఎస్సీల జోలికి పోయేది లేదు, నా ఎస్టీలకు పోయేది లేదు, నా బీసీలకు పోయేది లేదు. వీరికి ప్రత్యేకంగా 10% ఇచ్చింది. ఇంకా తగ్గేది ఎక్కడిది, ఇంకా పెరిగేది ఎక్కడిది, ఉన్నది తీసుకునేది ఎక్కడిది? అంటే 100లో 10% మీరు తీసేసుకున్నారు. అవును, ఇప్పుడు 90లోనే పంచుకోవాలిగా. 100లో 10% అంటే వినండి, 90లో పంచుకోవడం కాదు, 100 నిష్పత్తి అనేది 100కు ఉంటుంది. 50%లో 27% బీసీలకు ఇచ్చారు, మిగతాది ఎస్సీ ఎస్టీలు మిగిలిన వర్గాలకు ఇచ్చారు. 10% ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. తర్వాత మిగతా 40% ఉంటుంది కదా, రిజర్వేషన్ పోగా 40% ఉంటుంది కదా.
40% ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ. ఓపెన్ అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ, ఎవరైనా. తర్వాత వీళ్ళు 10% అర్హులైన వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ఓసీలేందండి, ఎవడు పేదోడో, ఎవడు అర్హుడో, ఎవడు అవసరం ఉందో అతడే వస్తాడు కదా. అయినా నేను అడుగుతున్నా, మీరు 50% జనాభా ఉందా అంటున్నారు మీరు. సరే, దానికి కూడా నిర్దిష్టంగా, నిగూఢంగా, నిజాయితీగా లెక్కించాల్సిన అవసరం ఉంది, గణించాల్సిన అవసరం ఉంది, రైట్, శాస్త్రీయంగా. సరే, మీ మాటే అనుకుందాం. 50% జనాభా ఉంటే 27% మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి అగ్రవర్ణాలది కూడా 25% జనాభా ఉందండి. మరి వాళ్ళకు 10% ఇవ్వడం వల్ల తప్పేంది? ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో మీకే వస్తాయి కదా అన్ని. అరే, ఇక్కడ మనం శ్రీనివాసులు గారు, మీరు మల్లన్న లాగా మీరు కూడా తిరకాసు పెడుతున్నారు. ఈ ఓపెన్ కేటగిరీలా మాకు రావండి అంటే ఈ బీసీలకు, ఈడబ్ల్యూఎస్లకు రావు. ఎందుకు వస్తాయి చెప్తా. ఓపెన్ కేటగిరీలా అందరికీ వస్తాయి. అదే సార్, అదే చెప్తున్నా, అందరికీ వచ్చే దాంట్లో అందరికీ వస్తాయి. ఎవడు పోటీ పడగలడు అందులో? ఎవరి దగ్గర అయితే డబ్బులుండి, ఎవరైతే మంచి శిక్షణ తీసుకోగలిగి, ఎవరైతే బాగా చదువుకోగలిగి, ఎవరైతే సామాజికంగా కాస్త ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళు ముందు రాగలుగుతారు. రైట్, మీ మాటే నిజం అనుకుందాం. అది ఓసీల దగ్గరే ఉంది. అదే ఇప్పుడు పెద్ద నెపము, అదే పెద్ద శాపము, పెద్ద నెపము, పెద్ద శాపము. ఏంటంటే ఏ కులాలనైనా ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. నా ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు. ఏ కులాలనైనా కొద్ది శాతమే ధనవంతులు ఉన్నారు. ఏ కులాలనైనా. నేను కొంచెం ఎక్కువ లేరు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆనాడు నేను అదే మాట్లాడడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి అయినంత మాత్రం అందరు రాజశేఖర రెడ్డి గారు, ఒక కొనిజెట్టి రోషయ్య అయితే అందరు రోషయ్యలు గారు, నాటి చంద్రబాబులు అయితే అందరు చంద్రబాబులు గారు అని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నేను మీకు చెప్పడం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్డిలం అవుతామా అండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అందరు పొంగులేట్లు అవుతారా అండి? అందరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే అందరు కోమటిరెడ్డిలు అవుతారా అండి? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు అది కూడా ఒక అక్కసు ఉంది. అదొక సబ్జెక్టు, తర్వాత మాట్లాడదాం. కాబట్టి ఆ 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే, మరి ఈ పేదలకు ఏం మేలు ఒరుగుతుందండి? ఏం మేలు ఒరుగుతుంది? మీరు ఒకటే గుర్తుపెట్టుకో. నేను చెప్పను సార్, అంటే ఊరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్న పాయింట్ మీద, ఇప్పుడు టీశాట్ అని గవర్నమెంట్ ఒక ఛానల్ నడిపిస్తుంటారు, రైట్? ఆ ఛానల్లో నిన్న వాళ్ళు వచ్చి నాకు కలిసిపోయారు. కొత్తగా ఒక రెడ్డి గారిని అపాయింట్ చేశారు, ఇంకో రెడ్డిని తీసేసి దాన్ని చైర్మన్గా ఇంకొక రెడ్డి గారిని అపాయింట్ చేశారు. చేసిన వెంటనే అందులో ఉన్న బీసీ ఉద్యోగులందరినీ తీసేసి దాదాపు 16-17 మందిని తొలగించి ఆ ప్లేస్లలో మొత్తం రెడ్లతో నింపేశారంట. మీరు కనుక్కోండి, టీశాట్ అనే ఒక సంస్థ ఉంటుంది, ప్రభుత్వ మన విద్యా విషయాలకు సంబంధించిన ప్రభుత్వ ఛానల్, అది లైవ్ ఇవ్వడానికి. కానీ ఇలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. కానీ నేను ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్ల సబ్జెక్ట్ కొంత దూరం పోయినాక నేను దానికి కూడా మీకు సమానం ఇస్తా. రైట్. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఏంటంటే, మీరు ఏమన్నారంటే మీ ప్రశ్నకు నేను సమానం ఇస్తాను. రైట్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఏది జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో అగ్రకులాలకే అవకాశాలు ఎక్కువ అని అంటున్నాను. కానీ అది అనడం పొరపాటు అంటున్నా. ఎందుకంటున్నంటే, మిగతా కులాలను అవమానించడమే. అంటే వాళ్ళలో ప్రతిభ లేదా, వాళ్ళలో పట్టుదల లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలలో నేనేమంటున్నా, రెచ్చగొట్టినా వాళ్ళ దగ్గర విషయం లేదు. లేదు వాళ్ళలో ప్రతిభ ఉంది, వాళ్ళలో పట్టుదల ఉంది, జ్ఞానవంతులు అన్నీ ఉన్నాయి, కానీ ఐదోతనం లేదు సార్. నేను అనేది ఏంటంటున్నాంటే, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, 90% పేదలు ఈ అగ్రవర్ణాలలో కూడా ఉన్నాయి. అగ్రవర్ణాలలో 90% ఉంది. మీకు తెలుసండి, శ్రీమంతులు, సిరిమంతులు, వ్యాపారవేత్తలు, తర్వాత ధనవంతులు, కుబేరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జమీందారులు, జాగీర్దారులు మీరు అన్నట్టు ఈ అగ్రకులాలలో ఉన్నారు, మిగిలిన కులాలలో కూడా ఉన్నారు. తక్కువ ఉన్నారు, అల్లా ఉన్నారు, ఎల్లనైనా ఉన్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రతి ధనికుడు
దరిద్రులకు చుట్టంగాడండి. ధనికుడు దరిద్రులకు చుట్టంగాడు. దరిద్రుడికి ధనికుడు ఎప్పుడు చుట్టం అవుతాడంటే ఓటు అనేది అవసరం ఉన్నప్పుడే చుట్టం అవుతాడు. తర్వాత ఇప్పుడు ఒక రవీంద్ర రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తామను ఏ ఎమ్మెల్యే ఎత్తాడో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 43 మంది ఎమ్మెల్యే గ్యారంటీగా ఎత్తారు. ఎందుకు నేను చెప్తా ఎందుకు ఎత్తారంటే ఏదో విజ్ఞాపన పత్రం అన్న పట్టుకొస్తాడు, ఏదన్నా పేదోడు ఇట్లనే. ఇప్పుడు ఒక దగ్గర నేను మీరు సబ్జెక్ట్ వచ్చింది, కరీంనగర్లో జగిత్యాల వాళ్ళు మెంటల్ డిజబిలిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ, ఆ పిల్లవాడికి ఫీజు కట్టలేనటువంటి స్థితి. ఆ స్థితి ఇప్పుడు నేను ఆదుకోగలుగుతుంటే నాకున్న శక్తి మేరకు కొంత సపోర్ట్ చేయగలుగుతానేమో, అంటే అది కూడా త్యాగ గుణం ఉన్నప్పుడే చేయగలుగుతాం మనం. కానీ అదే ప్రభుత్వం ద్వారానైతే లక్షలాది మందికి మేలు జరుగుతుంది. నేను ఆ ఫీ రియంబర్స్మెంట్ పెట్టియడం వల్ల ఈనాడు 24 లక్షల మందికి బెనిఫిట్ అయింది. అగ్రికల్చర్, బీఈడి, లా, మెడిసిన్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి లక్షలాది మందికి బెనిఫిట్ అయ్యేది ప్రభుత్వం ద్వారా. నేను అతను ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే నేను కొంతమంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అది కరెక్ట్ సందర్భం వచ్చింది. కొంతమంది ఏది అగ్రకుల ఎమ్మెల్యేలే అనుకోవడం, ఇప్పుడు వాళ్ళకు ఫోన్లు చేస్తే తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేసిన సందర్భాల్లో ఒకరిద్దరికి తర్వాత ఈ బాబు వస్తాడు, ఈ బాబు బాధ గాథ మీరు వినండి, ఏమన్నా సపోర్ట్ చేయండి అని అంటే 15 రోజులు తిప్పుకున్నారు, 15 రూపాయలు ఇవ్వలే. 15 రూపాయలు ఇవ్వాలి. నేను ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తా, తర్వాత మీకు ముందర ప్రదర్శిస్తా. అంటే ఆ బాబు రెడ్డి అబ్బాయి ఫీజు కట్టలేకపోయాడు. అంటే నేను ఏమంటున్నా అంటే చూడండి, త్యాగ గుణం, దాన గుణం, ధర్మగుణం దోచుకుంటానికి ఎక్కడుంటుంది? మనం అది అర్థం చేసుకోవాలి. దోచుకునేటోడు ఎల్లనైనా ఉన్నాడు, దాచుకునేటోడు ఎల్లనైనా ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఇల్లా ఉన్నాడు, ఎల్లనైనా ఉన్నాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అపవాదులేసి ఈ అగ్రకులం అనేది నిందించి ప్రత్యేకంగా రెడ్లది అని నిందించడం చాలా బాధాకరం. అయితే మీకు ఒక నేపథ్యం మీరు అంటే మీ దాంట్లో సహేతుకమైనటువంటి వాదన కూడా ఉంది, నేను కాదనలేను. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు రెడ్లు పాలిస్తున్నారు, అంటే రెడ్లు వెలమలు, కమ్మలు, రెడ్లదే ఆధిపత్యం తెలంగాణలో మొదటి నుంచి రెడ్లదే ఆధిపత్యం, ఎవరు కాదనలేని సత్యం అది. అయితే రెడ్లు పాలిస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పిన. అయితే ఏ రెడ్లైనా వాళ్ళు ఎంతసేపు ఉన్నా అంటే పాలించే వాళ్ళని మాట్లాడుతున్నాను నేను. అవునవును. అధికార దాహంతో, తర్వాత సంపాదన ధ్యేయంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు మీరు ఒకటి ఉదాహరణ తీసుకోండి. రవీందర్ రెడ్డి గారు ఒక్కరు మంచోళ్ళైనంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడడం తగదు సార్. మీరు నన్నే ఉదాహరణ తీసుకోండి. సరే, ఇప్పుడు నన్నే ఉదాహరణ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడాలంటే నాకు ఎట్లా అంటే ఆర్ నారాయణమూర్తి లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అమ్మ ఇలాంటివి మాట్లాడుతున్నారు ఏంటి నాకు అంటే మీరు నన్నే ఉదాహరణ తీసుకోండి. అవును. నేను 2003 నుంచి ఉద్యమం చేపట్టిన తర్వాత 2004లో నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది, అంటే నా హక్కుల సాధన కొరకు. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి కోరారు, ఎందుకంటే నేను ఈబీసీ స్కాలర్షిప్స్ పెట్టినా, ఫీ రియంబర్స్మెంట్ పెట్టినా, నీ ఈబీసీ సంఘం మద్దతు ఇవ్వాలంటే వారి కోరిక మేరకు నేను మద్దతు ఇవ్వడం జరిగింది. 2008లో రాజశేఖర రెడ్డి గారు నా పోరాటాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నాడు. వారొక్కరే ఏమన్నారంటే, నువ్వు చట్టసభలు ఉండాలి, నీలాంటి వాళ్ళు, మేము రాజకీయ నాయకులం, రాజకీయ ప్రయోజనాలు కొరకే ఉంటాం, కానీ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటే వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి హక్కుల కొరకు పోట్లాడేటోళ్ళు ఉండాలనేటువంటి భావనతో అన్నాడు. అంటే కేవీపీ గారు కూడా ఉన్నారు, మీకు తెలుసు కదా కేవీపీ రామచంద్ర. కానీ నేనేమన్నంటే నాకు హక్కుల సాధనే ముఖ్యం, నా జాతి ప్రయోజనాలే ముఖ్యం. నేను ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళకు కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, ఏది లేదు. వెల్ఫేర్ డిపార్ట్మెంటు, స్టడీ సర్కిల్ ఇవన్నీ ఏర్పాటైన తర్వాత నేను హక్కుల సభకు నాకు అవకాశం ఇద్దరు అని నేను ఆ రోజు రాజశేఖర దగ్గరికి చెప్పడం జరిగింది. తర్వాత 2009 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన కొద్ది కాలం బతుకుంటే ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయ్యేది, కార్పొరేషన్ అయ్యేది, కమిషన్ అయ్యేది, స్టడీ సర్కిల్ అయ్యేది. అప్పుడు నాకు అవకాశం ఇచ్చేవాడు. నేను అవకాశం ఇచ్చినా నేను సమాజ హితం కొరకే పనిచేసేవాడిని.
అయితే 2009 పోయిందా, 2004లో పనిచేసిన, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసిన, 2014లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు పనిచేసిన, 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసిన, 2023లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు పనిచేసిన. కేసీఆర్ కో హటావో, కాంగ్రెస్ కో జితావో, తెలంగాణకో బచావో అని. ఎందుకు అంటే నేను ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ ఒక నియంతలాగా బిహేవ్ చేయడం, ప్రజా సంఘాలను ఉద్యమ సంఘాలను కలుసుకోకపోవడం ఇది కరెక్ట్ కాదనిపించింది. నేను మొన్న కూడా కాంగ్రెస్కే మద్దతు ఇవ్వడం, మా ఈబీ సంఘం మద్దతు ఇచ్చిన, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన. మరి నేనేమన్నా ఎమ్మెల్యేనైనా, నేనేమన్నా ఎమ్మెల్సీనైనా, నేనేమన్నా మంత్రినైనా, ఇంకోటి అయినా, మరి నాకేది అవకాశం? ఇప్పుడు నీలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నలు వేస్తారు. ఏంటి సార్ మీరు చట్టసభలు ఉండాలి కదా, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం అంటారు. మరి ఏందంటావు కారణం? మీరు కింగ్ మేకర్ సార్, మీరు కింగ్ మేకర్. ఎట్లా కింగ్ అవ్వాల్సిన అవసరంలా. అంటే కింగ్ మేకర్ అంటే ఏంది చెప్తా. మీ చేతిలో 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. అరే నా ఫోన్లు ఎత్తలేదు ఒక పేద పిల్లవాడికి. మంత్రులు ఉన్నారు. వినండి వాళ్ళు శ్రీనివాస్ గారు కావాలంటే చేస్తారు. శ్రీనివాస్ గారు వినండి. అదే నేను చట్టసభలు ఉంటే వర్గ ప్రయోజనాలను, సామాజిక ప్రయోజనాలను ఒక ప్రశ్నించే గొంతుగా నేను కూడా పోరాడేవాడిని హక్కుల సభలు ఉంటే. మరి నాకు అవకాశం ఎందుకే లేదు అంటే కేవలం నేపథ్యం ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, చరిత్ర నిర్మించిన కదా మీరు, అవునన్నా కాదన్నా, చరిత్రనైతే నిర్మించిన కదా. నా చరిత్రనైతే ఎవరు చెడపలేరు, తుడపలేరు కదా. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టించిన, ఉమ్మడి రాష్ట్రంలో స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ పెట్టించిన, తర్వాత నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామ్యమైన, అదేవిధంగా బీసీ హక్కుల కొరకు పోరాటం చేసిన, వికలాంగుల ఉద్యమంలో పాల్గొన్న, హోంగార్డు వేతనాల పెంపు ఉద్యమంలో, తర్వాత వయో పరిమితి నిరుద్యోగులు పెంచే విధంగా అనేకటువంటి ఉద్యమాలలో పాల్గొన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా 2001 నుంచి 2003 వరకు కేసీఆర్ తోటే ఉన్నా నేను తెలంగాణ ఉద్యమంలో. తర్వాత రెండో దశ ఉద్యమంలో కూడా తెలంగాణ పోరాటంలో. మరి నేను ఒక ఉద్యమకారునిగా, ఒక చరిత్ర నిర్మించిన వ్యక్తిగా నాకేమేమో అవకాశాలు వచ్చినాయి చెప్పండి. మీలాంటి వాళ్ళు నిన్న కూడా ఒక వ్యక్తి అడిగిండు, మీలాగా మీరు రెడ్లుగా, మీరు రెడ్లు అంటే, అవునా అదే గమనించండి. రెడ్లు అంటే ఏ రెడ్లకు అధికారం వస్తుంది, ఏ రెడ్లకు అవకాశం వస్తుందో అది తెలుసుకోండి అంటున్నా నేను. మీరు అది తెలుసుకొని మాట్లాడండి అని అంటున్నా. అందరిని ఒకటే గాడిలో కట్టేసి మాకు ఒక ముసుగు తొడిగి మమ్మల్ని అవమానాలు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వీటిని అవమానాలు అంటారా? వీటిని అవమానాలు. అరే ఇంకా నువ్వు ఎల్లాక చెప్పినావు రెడ్లు ఉచ్చలు తాగరంటే అర్థమైందయ్యా? ఒక్కటే మాట సార్, రెడ్డి నా కొడుకులు ఉచ్చలు తాగరంటే అర్థమైంది. ఫస్ట్ అన్నది ఒక రెడ్డి, ఒక పిల్లాడు మెసేజ్ చేశాడు మల్లన్నకి, మీరు బీసీలంతా రెడ్ల ఉచ్చ తాగండ్రా అన్నందుకు ప్రతిగా ఆయన మాట్లాడాడు. విషయం ఇది. ఇదేనా? ఇక్కడ ఆగండి, దీనికి సమానం చెప్దాం. అయితే నిజమే అనుకుందాం, ఒక రెడ్డి అబ్బాయి మాట్లాడడం పొరపాటు. అది అట్లా మాట్లాడడం మెసేజ్ పెట్టడానికి వీల్లేదు, అది తప్పు, నేను కూడా ఖండిస్తున్నా. కానీ నిజంగా మెసేజ్ పెడితే అది రాంగ్ మెసేజే కదా, అంతే కదా. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా, నువ్వు ఫిర్యాదు చేయాలి కదా. ఏ పోలీస్ స్టేషన్లో అయినా తీర్మార్ మల్లనే వ్యక్తి, ఫలాని వ్యక్తి నా మీద అసభ్యంగా మాట్లాడిండని ఫిర్యాదు చేసిండా? చేయలేదు. తర్వాత ఇది ప్రభుత్వమైన సుమోటగా స్వీకరించి దీన్ని ప్రభుత్వమైన కేసు నమోదు చేసిందా? చేయలేదు. మరి నిజం అనుకోవాలనా, ఇది నిరాధారమైన అబద్ధం అనుకోవాలన్నా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని చూటి ప్రశ్నిస్తున్నాను. నేను మిమ్మల్ని శ్రీనివాసులు గారని ఒక పదం దూషించిన, మీరు ఊరుకుంటారా అండి? నన్నైతే కొట్టలేరు, నన్నైతే తిట్టలేరు, కానీ చట్టపరంగా మీరు పోతారు కదా. చట్టం తెలిసిన వ్యక్తి, చట్టసభలో ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మరి ఒకడు దుర్భాషలాడినప్పుడు అతని మీద చర్యలు ఉపక్రమించాలి కదా. అంటే ఇక్కడనే మీరు అర్థం చేసుకోండి, అంటే అది నిజం కాదనేది అర్థం చేసుకోండి. అది నిజమే అయితే నువ్వు ఫిర్యాదు చేయాలి, ఇది తెలవాలి తెలుగు ప్రజలకు. మీరు ఉట్టిగానే అయిన కామెంట్స్ రకరకాల, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది మంచి అనొచ్చు, కొంతమంది చెడు అనొచ్చు, రాంగ్ కామెంట్స్ పెడతారు. అవి సద్విమర్శగా తీసుకోవాలి, కానీ దానికి ప్రతివిమర్శ చేయొద్దు. దానికి దూషణలు కరెక్ట్ కాదు. నిజమే అనుకుందాం, అవి దూషణలు కరెక్టా? సమస్త జాతిని ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే కుల విద్వేషాలు రెచ్చగొట్టొచ్చా? కాబట్టి
అతను మాట్లాడడం తప్పు, దాన్ని ప్రభుత్వం ఉపేక్షించడం అంతకంటే తప్పని నేను చెప్తున్నా నేను. సో మొత్తం సస్పెండ్ చేశారుగా. అంటే నేను అనేది అండి, ఇక్కడ నేను నేను ఉద్యమకారిని. తర్వాత సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను మీ ఛానల్కి వచ్చి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. కరెక్ట్. రాజకీయాలకు అతీతంగానే మాట్లాడదలుచుకున్నా, వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా. వాస్తవాలు, రియాలిటీ అసలు ఏం జరుగుతుంది. అయితే అతను కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేసిండా చేయలేదనేది కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అంతర్గత విషయం. నేనేం మాట్లాడుతున్నా అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, సహజీవిగా, సంఘజీవిగా, సంఘటితమైన మమేకమై మనం జీవనం కొనసాగించేటువంటి ఈ క్రమంలో ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. అయినా మీరు అసలు ఈ కుల జనగణనను మీరు ఎట్లా ఏ విధంగా ఆలోచించి ఈ కుల జనగణన అనే దాన్ని తీసుకొని మాది ఇంత శాతం అనేది ఎట్లా మాట్లాడుతున్నా అంటున్నా నేను. అదే ప్రభుత్వమే చెప్పింది కదా లెక్కలు. ఏం చెప్పింది? కులగణన బీసీల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పింది కదా. అంటే బీసీల సంఖ్య, ఇంకోటి ఓసీల సంఖ్య కూడా పెరిగింది విచిత్రంగా ఎక్కడ పెరగలేదు, చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఫస్ట్ మనం ఇప్పుడు కుల జనగణన అనేది అసలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు జనగణన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 2011లో చేసింది కేంద్ర ప్రభుత్వం, 2021లో చేయాలి. కానీ 2021లో చేయడానికి పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ సిచ్యువేషన్ తోటి చేయలేకపోయింది. చేస్తుండొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రిజర్వేషన్ల కొరకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేస్తాయి. ఇది కుల జనగణన. మరి ఇక్కడ దేని కొరకు చేస్తున్నారు కుల జనగణన చెప్పండి? అంటే దేని పథకాలు అందజేయడం కోసం, సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి పథకాలైనా, ఉద్యోగాలైనా, ఉపాధి అయినా ఎవరికి అందాలి మీరు చెప్పండి? పేదలకే అందాలి, అర్హులకే అందాలి. అర్హులకే అందాలిగా. ఇప్పుడు కరెక్ట్ సబ్జెక్టుకి వచ్చారు మీరు. మరి అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. ఆ వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉన్నదో అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. ఇప్పుడు ఎస్సీలు అడగలేదు, ఎస్టీలు అడగలేదు. సరే, ఎస్సీలకు చేసారు, ఎస్టీలకు చేసారు, ఓసీలకు చేసారు, బీసీలకు కూడా చేశారు, అందరు చేశారు. కానీ ఇప్పుడు బీసీలదే మన దగ్గర ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. మరి అర్హుల జాబితా తయారు చేయాలా లేదా? చేయాలిగా. మరి అర్హుల జాబితా తయారు చేశారా? అర్హులు అంటే ఏంది? బీసీలంతా అర్హులే. అక్కడనే మీరు సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. బీసీలంతా అర్హులు కాదండి. వెనుకబడిన వర్గాలే అర్హులు. వెనుకబడిన వర్గాలు ఎవరో తేల్చాలి. అంటే డెడికేషన్ కమిషన్ వేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తర్వాత ఏ కులాలు వెనుకబడిన వర్గాలుగా వస్తాయి వాటిని పరిగణించి వాటిని ఒక జాబితా తయారు చేసి ఆ తర్వాత టోటల్ సంఖ్య చెప్పాలి. అది అంత ధైర్యం పార్టీలకు లేదుగా. మరి అంత ధైర్యం పార్టీలకు లేదు. ఇదే విషయం వచ్చిందండి, ఇవాళ రాలేదు. మీకు తెలుసు, మీకు గుర్తుండొచ్చు 2011లో ఇదే నేను అదే అంటున్నా. ఇప్పుడు మున్నూరు కాపుల్ని బీసీలోంచి తొలగించాలనేది గత 60-70 ఏళ్ళుగా నడుస్తుంది చర్చ. అవును. ఒకసారి తీశారు, మళ్ళీ పెట్టారు, మళ్ళీ శివశంకర్ గారు వచ్చి మళ్ళీ వేయించుకున్నాడు బీసీల్లోకి. ఆయన అగ్రకులమైనా సరే బీసీల్లోకి మార్చుకున్నారు. అవకాశాలన్నీ బీసీలకు రావాల్సిన అవకాశాలన్నీ ఈ యొక్క మున్నూరు కాపులే బీసీల రూపంలో తన్నుకెళ్ళిపోతున్నారు. ఆ కాపులు అంటే ఎవరు? మళ్ళీ మీరే రెడ్ల మరో రూపమే కాపులు. అవును. ఇక బీసీలకు ఫలాలు అందేది ఎప్పుడు? వాళ్ళు బాగుపడేది ఎప్పుడు? ఇది కూడా మీరు అడిగింది కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 2011లో ఇదే సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు కూడా ఏమైందంటే ఈ కుల సంఘాలు
ఆనాడు కూడా అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం కొరకు స్వార్థ ప్రయోజనాల కొరకు విద్వేషాలను రెచ్చగొడతారు. అవును. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి 2011లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే డి శ్రీనివాసులు గారు ఉన్నారు కదా, అవును. బొత్స సత్యనారాయణ, అవును. వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ వైరుధ్యాలతోటి ఇదే సమస్య ఉత్పన్నమైంది. ఓకే. ఏది బీసీలకు 27% నుంచి 50% రిజర్వేషన్లు కావాలి విద్యా ఉపాధి ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ఏమైందంటే దానికి బీసీ కుల సంఘాలు ఉన్నాయి కదా అవును. ఆనాడు కూడా. ఇప్పుడు బీసీ కుల సంఘాలు అంటే మీకు తెలుసు కదా, అవునవునవును, దాదాపు 250 కులాలు ఉన్నాయి కదా, 130 కులాలు ఉన్నాయి. కానీ ఇందులో పనిచేసేటువంటి కుల సంఘాలు ఆ రోజు మాది మా జనాభా 50% ఉంది, మాకు రిజర్వేషన్లు కావాలనేటువంటిది వచ్చింది. ఇప్పుడు వచ్చినట్టే. అవును, ఇప్పుడు వచ్చినట్టే వచ్చింది. అవును. వస్తే నాడు ఏం జరిగిందంటే దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ వేసి ఆ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే 27 నుంచి 50% రిజర్వేషన్ల పెంపుపై బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ అనేది ఒకటి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి. రైట్. ఇది కొత్తపేటలో బాబు జగజీవనరావు హాల్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఓకే. అప్పుడు కూడా గిట్లనే జరిగింది. ఓకే. ఎట్లా జరిగిందంటే రిజర్వేషన్లు పెంచకపోతే ఈ రాష్ట్రం అగ్నిగుండం మారుస్తామని ఎవరన్నారు? ఆర్ కృష్ణయ్య. వీళ్ళంతా ఆనాడున్న ఇవే బీసీ సంఘాలు. అంటే ఈ తీన్మార్ మల్లన్న ఆ రోజు లేడు అనుకోండి. రైట్. వీళ్ళంతా బీసీ సంఘాలు మాకు పెంచాల్సిందే, పెంచకపోతే అగ్నిగుండంగా మారుస్తామని ఇదే విధంగా చేయడం జరిగింది. అవును. దీనికి ప్రభుత్వం కూడా స్పందించి కొంతమేరకు ముందుకు పోయింది. ముందుకు పోయిన తర్వాత నేను కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఆనాడు జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ ముందల కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందల కానీ ఉంచడం జరిగింది. ఏంటంటే మీరు రిజర్వేషన్లు అనే దానికి పెంచే అధికారం మీకు లేదు, కానీ మీరు సిఫారసు చేసే అధికారం ఉండవచ్చు. కానీ నిజమైన బీసీల జాబితా ఎవరైతే నిజమైన బీసీ బీదలు ఉండరో, ఎవరైతే అర్హులైనటువంటి బీసీలు ఉండరో వాళ్ళకు అవకాశాలు అందాలి. పెంచే శాతం ఉంటే పెంచుకున్నా మాకేం లేదు, దాన్ని సిఫారసు చేసిన ఏం లేదు. కాబట్టి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, రాజ్యాంగం పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఫస్ట్ శాస్త్రీయమైన గణన చేయండి, ఆ నిఘంటు తేల్చండి, డెడికేషన్ కమిషన్ ద్వారా ఆ నిఘంటు తేల్చండి. అంటే ఎవరు అర్హుల జాబితాను తయారు చేయమని నేను డిమాండ్ పెట్టడం జరిగింది. మీకు పాయింట్ అర్థమైందా? ఇది తెలుగు ప్రజలందరికీ కూడా తెలవాలి. ఆనాడు దాని ఆధారంగా చేసుకొని జస్టిస్ సుబ్రహ్మణ్యం పబ్లిక్ హియరింగ్ పెట్టిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాడు ముఖ్యమంత్రి ముందల ఒక సమాచారం ఉంచడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది కూడా చెప్పాలి, మీరు కాపుల విషయం వచ్చింది కదా, మీరు రెడ్లైనా కాపులైనా అనేది చెప్తున్నారు కాబట్టి ఇంకా అదంతా మనం వివరణాత్మకంగానే మాట్లాడదాం. రైట్. అయితే ఆ రోజు ఏమైందంటే ప్రభుత్వానికి అందిన నివేదిక అంటే ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు బీసీడీలో ఉన్నటువంటి కాపులు ఏదైతే ఉన్నారో వాళ్ళలో సామాజిక వెనుకబాటు లేదు. అంటే ఇప్పుడు అన్ని కులాలలో ఆర్థిక వెనుకబాటు ఉంది. అవును. కానీ వెనుకబడిన వర్గానికే రిజర్వేషన్ అన్నాడు కదా ఆర్టికల్ 16 క్లాజ్ 4 వెనుకబడిన వర్గానికే అన్నాడు. మరి వెనుకబడిన వర్గం అంటే సామాజిక వెనుకబాటు కాదు కదా, ఆర్థిక వెనుకబాటు కావాలి. కాబట్టి వీళ్ళకు సామాజిక వెనుకబాటు లేదు కాబట్టి వీళ్ళను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగిస్తా అని చెప్పడం జరిగింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం ఆ ఒపీనియన్ వారు ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత శాస్త్రీయంగా ఈ పని చేసిన తర్వాత మేము జనాభా నిష్పత్తి అప్పుడు టోటల్ తేల్చి దాని రిజర్వేషన్లకు ఎంత శాతం రికమెండ్ చేయాలో అంత సిఫారసు చేద్దాం. దాని అంటే అర్హులైనది తేల్చాలి కదా ఫస్ట్. కరెక్ట్. అంటే ఆ క్రమంలో ఏమైందంటే ఒక విప్లవంలాగా వచ్చినట్టు వాళ్ళు మీరు 29/1/2011 నాటి పేపర్లు
మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టిన అవును. పేపర్లో కొట్టిన సమాచారం వస్తుంది. పతాక అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వచ్చింది, అన్ని ఛానళ్ళల్లో టీవీలలో వచ్చింది. 28/1/2011 నాడేమో హియరింగ్ జరిగింది, పబ్లిక్ హియరింగు. అవును. 29 నాడేమో అన్ని పేపర్లలో వచ్చినాయి పతాక శీర్షికలలో. ఓకే. మీరు కొట్టి చూస్తే, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సార్. అంత ఊవెత్తిన సాగినటువంటి ఉద్యమం అంటే వాళ్ళ మాటల తంతు మళ్ళీ అక్కడ నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది ఆ రోజు? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నిర్భీతిగా నిర్భయంగా చెప్పడం జరిగింది, ఎవరు నిజమైన బీసీలో వాళ్ళకే రిజర్వేషన్లు అందిస్తా, ఎవరు అర్హులో వాళ్ళ జాబితానే తయారు చేపిస్తా, నాకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అనే మాట తేల్చి చెప్పడం జరిగింది. తేల్చి చెప్పడంతో పాటు తేల్చి చెప్పడం వల్ల అప్పుడు కాపులను బీసీలకు వెళ్ళి తొలగిస్తున్నారు. తొలగిస్తానే వరకు ఆనాడు ఉన్నటువంటి డి శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మరి ఆయన అన్నాడు, మీరు కులాల పేరు చెప్పి పెద్దరికం వహించడం కాదు, నిజమైన పేదలకు ఫలాలు అందాలి, నాకు కూడా అదే ఇష్టం అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు తొలగిస్తే మీ పెద్దరికం కూడా మా పెద్దరికం పోతుందనే ఉద్దేశంతో అప్పుడు ఏం చేశారంటే పెంచాలన్నోళ్ళు నిశ్శబ్దంగా మారిపోయారు. నేను ఎక్కడిదో చెప్తలేనండి, 2011 ముచ్చట చెప్తున్నా మీకు, ఇది అర్థం కావాలి. అంటే ఆనాడు 2011 నుంచి ఇప్పటిదాకా మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? మా జనాభా ఎంత ఉందో మాకెందుకు కావాలని అడగలేదు. మీరే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నారు కదా, మరి అగ్నిగుండంగా మారుస్తున్న వాళ్ళు మీరు సరిచప్పుడు కాకుండా ఎందుకున్నారు? అంటే నిజమైన బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు ఏమన్నదంటే నా రూల్ ప్రొసీజర్ ఎట్లుంటుందో అట్లా నేను వ్యవహరిస్తాను అనే వరకు వెనకకు ఉపక్రమించారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ కులాల పేరు చెప్పి ఈ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు. ఓట్ల కొరకు, రాజకీయంగా ఎదుగుదల కొరకు, అవకాశాల కొరకు కులాలను ఉపయోగించుకోవద్దనేది నేను 2011 ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది వెళ్ళిపోయింది కదా సమాచారం. తర్వాత ఇంకా కాపుల కాడికి వచ్చారు మీరు. ఇంకా అసలు విషయం వద్దాం. మీరు కాపులు అన్నారు. ఇప్పుడు కాపులైనా, మున్నూరు కాపులైనా, తూర్పు కాపులైనా, రెడ్లు అందరు ఒకటే. కాపులు కూడా రెడ్లే, కాపులు రెడ్లు. ఆ కాపులు ఎట్లా రెడ్లుగా మారినంటే కాపులలో రైతు పనిచేసేది రెట్టడిగా మారి రెడ్లుగా మారిరు. కాపులంతా ఒకటే, కాపులంతా ఓసిలే, కాపులంతా అగ్రకులాలే, కాపులంతా అగ్రకులాలే. మరి కాపులు మరి బీసీలు ఎట్లా మారింది సార్ అని మీరు ప్రశ్న. అదే కదా. అయితే 1972లో మారారు కదా, ఎలా చొరబడ్డారు అంటే అంటే ఇది కూడా మరి మీ మాటతోటి నేను ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వాస్తవం ఉంది. ఎందుకంటే పి శివశంకర్ గారు తన తెలివితోటి కాపులను చేర్చాడు. అయితే బీసీడీలా చేర్చాడు. అప్పటిదాకా లేరు, అప్పటిదాకా ఓసీలే, అందరం ఓసీలే. కానీ ఒకవేళ చేర్చినా కూడా 20 సంవత్సరాల తర్వాత సమీక్షించిన కాపులు బీసీల కిందికి రారు కదా. అంటే కాపులల్లో వెనకబాటు లేదు కదా, కాపులల్లో చిన్న చూపు లేదు. కాపులను ఎవరన్నా చిన్న చూపు చూస్తారండి? కాపుల మీద వివక్షత ఉందా అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. పేదరికం అనేది వేరు. కరెక్ట్ సార్, నేను నవ్వుతూ చెప్పినా ఉన్న విషయం చెప్తున్నా. గ్రామాల్లో అంటే పటేల్ ఎవరు సార్? పటేల్ అని పిలిచేది ఎవరిని? అదే అంటే పేదరికం వేరు. అవును, కానీ వివక్షత ఉందనడానికి వీల్లేదు, చిన్న చూపు అనడానికి వీల్లేదు. కాబట్టి కాపులంతా ఒకటే. కాపులైనా, కాపులు రెడ్లైనా, కాపులు రెట్టడిగా మారిన, కాపులు తూర్పు కాపులుగా మారిన, కాపులు మున్నూరు కాపులుగా మారిన, కాపులే, కాపులు ఓసీలే. ఇది నిర్దిష్టంగా నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ఈ కాపులు అనే దానికి విషయానికి వస్తే, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఓసీలు, అదే కదా. తెలంగాణకు వస్తే బీసీలు. అది నేను చెప్పాను కదా అప్పుడు పి శివశంకర్ గారు చేశారు. తర్వాత ఇంకొక విషయానికి మాట్లాడితే
ఈ కాపులు అనే వ్యక్తులు ఉమ్, ఆంధ్రకు పోయిన తర్వాత ఆంధ్రకు పోతే సభలు పెట్టుకున్నా ఉమ్, సమావేశాలు పెట్టుకున్నా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నా కాపులంతా ఒకటే అవును ఒకటే అంటారు. అవును మళ్ళీ అదే కాపులు తెలంగాణలో పెట్టుకున్నాం మనం కాపులం అంతా ఒకటే అంటారు. అవును మరి కాపులం అంతా ఒకటే అన్నప్పుడు మరి ఇక్కడ బీసీలు అని ఎట్లా? మరి మీరు అయితే నాకు తెలిసి ఇప్పుడు మీరు మరొక ఉద్యమం చేయాలి. ఆ, అది కాపులారా తిరిగి రండి, మనలో కలవండి, మనంతా ఓసీలో అని మీరు ఇంకో ఉద్యమం నేను చేయాలి. నేను నేను ఏం చెప్తున్నంటే మనం బీసీలల్లా అంటే ఎవరికైనా ఆత్మగౌరవంతో మనం వివరించాల్సిన అవసరం ఉంది, బతకాల్సిన అవసరం ఉంది. అవును ఒక అపనింద కూడా బీసీలలో ఉండడం వల్ల ఒక అపనింద కూడా ఉంటుంది. అవును ఎందుకంటే వాస్తవంగా వెనుకబాటు లేదు. ఎగ్జాక్ట్ వెనుకబాటు ఉంటే నేను కూడా చెప్పేవాడిని. అంతే కదా. కానీ మనకు వెనుకబాటు లేదు, వివక్ష లేదు, నిర్లిప్తత లేదు, నిరాదరణ లేదు, నిర్లక్ష్యం లేదు. కానీ పేదరికం ఉంది. పేదరికం దానికి ఉంటే EWS ఉంది. ఈడబ్ల్యూఎస్ ఉంది. Yes. కాబట్టి కాపులు ఓసిలే అని నేను ఇది స్పష్టం చేయదలుచుకున్నా. Very సరే, ఇక్కడ తీర్మార్మల్లన్నా దేనికి వస్తాడు, ఏ కులం ఏందనేది ఆయనను వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఉమ్, ఎక్కడ కూడా నేను వ్యక్తిగత విషయాల్లో జోలికి పోను. ఉమ్, కానీ కాపులు అనే వ్యక్తులు ఓసీలుగానే పరిగణించాల్సి వస్తుంది. రైట్ రైట్ కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నంటే ఇప్పటికైనా మన వాతావరణాన్ని సామాజిక స్పృహతోటి, ఎస్ సామరస్య వాతావరణంతో ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మాత్రం నేను ఈ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే తెలంగాణలే కానీ ఆంధ్రప్రదేశ్లే కానీ భారతదేశం మరో అగ్నిగుండంగా మారుతుంది. నేను ఖబర్దారని హెచ్చరిస్తున్నా. Okay. ఎందుకంటే అపోహలు సృష్టించొద్దని చెప్తున్నా, అపవాదాలు వేయొద్దని చెప్తున్నా. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మళ్ళా మీరు ఇప్పుడు మరో ఉద్యమానికి పిలుపునిస్తున్నారు అయితే ఈ లెక్కన. అయితే సంకుల సమరమే జరగబోతుంది ఈ లెక్కన. అంటే సంకుర సమరం అంటే చెప్పండి. అదే ఇక బీసీలకు మీకు మధ్య యుద్ధం జరగడమే ఇక. ఏం యుద్ధం ఉంది ఇంకా? అదే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వద్దని వాళ్ళు అంటున్నారు, అడ్డుకుంటే మరో అగ్నిగుండం అని మీరు అంటున్నారు. అంటే ఆ యుద్ధం మరి ఆనాడు అయితే మరి ఇప్పుడు మరి మీరు బీసీలలో ఎవరు అంటున్నారండి? బీసీలలో ఆనాడు డి శ్రీనివాస్ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మద్దతు ఇచ్చిండు కదా. కాపు కులానికి చెందిన లక్ష్మణ్ కూడా మద్దతు ఇచ్చిండు కదా. ఆయన బీసీలలో బీసీలు ఎవరండి? బీసీలల్లో నిజంగా బీసీ బీదలకు న్యాయం జరుగుతుందా అండి? మీరు చెప్పండి. మీరు ఒక రకంగా చెప్తే మీరు చూడండి, ఆనాడు చలామణి పి శివశంకరే కదా, ఆ తర్వాత చలామణి కేశవరావే కదా, ఆ తర్వాత చలామణి అయింది హనుమంతరావే కదా, ఆ తర్వాత చలామణి అయింది పొన్నాల లక్ష్మయ్య కదా, అంతకంటే ముందర డి శ్రీనివాసే కదా, ఆ తర్వాత చలామణి అయింది పొన్నాల లక్ష్మయ్యే కదా. మరి వీళ్ళంతా కాపులే కదా, అంటే మరి మిగతా బీసీలకు ఎవరికి కూడా ఈ అవకాశం ఇచ్చిర్రా? ఇవ్వలేదు కదా. మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ముదిరాజులు ఉన్నారండి, ముదిరాజులు బీదలే కదా. ఈనాటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. ఊర్లలో ఎట్లా ఉన్నదంటే చేపలు పట్టుకుంటూ వెళ్ళని జీవితాలతోటి వాళ్ళు డీలోకి వస్తారు ముదిరాజులు. వాస్తవంగా వాళ్ళు చాలా కదా, వాళ్ళు అనవసరంగా డీల్ చేశారు. వాళ్ళు చాలా అట్టడుగు వర్గాలండి. ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాలేదు. మరి ఆ అవకాశాలన్నీ ఎవరు తీసుకున్నారు? మీరు తీసుకోలేదా? అంటే అది అనైతికం కాదా? అది అధర్మం కాదా? మరి అనైతికంగా అధర్మంగా మీరెట్లా ఏ విధంగా నాది మాది మా బీసీ అనడానికి కూడా వీల్లేదు. నా బీసీ మన బీసీ అంటే మనలో అర్హులైన వాళ్ళ కొరకు మనం అనాలి. లేదు, మనం ఎవరి పక్షానైనా పోట్లాడొచ్చు. నేను కూడా బీసీ పక్షాన పోట్లాడచ్చు. కానీ అర్హులైన వారి పక్షాన పోరాటం చేయడం ధర్మం. కానీ నేనే గుంజుకోవాలనేటువంటిది ఏదైతుందో, నేనే ఆధిపత్యం చేయాలనేటువంటిది ఏదైతుందో అది కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణ నాటి శివశంకర్ నుంచి నేటి వరకు అదే కేశవరావు కూడా మనం చూడండి, ఎవరి పక్కన ఉన్నాడండి? కేసీఆర్ పక్కన లేడా కేశవరావు? ఇంకెవరన్నా ఉన్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, మళ్ళీ ఇప్పటికి వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు కదా. అంటే మరి వీళ్ళంతా ఎట్లా అవుతారు? ఇప్పుడు బీసీ బీదల పక్షాన ఎట్లా పోరాటాలు చేశారు, ఎక్కడ చేశారు
అంటే ఆధిపత్యం కొరకే పోరాటం అంటారా? నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా నేనేం చెప్తున్నంటే సమాజం అంతా కూడా గమనించాలి. ఆధిపత్యం అధికారం చెలాయించే మీద పోరాటాలు చేయాలి. కానీ ఈ రెడ్లు అధికారంలోకి ఉన్నారని అందరిని వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. అది కరెక్ట్ కాదు. ఆ భావన తొలగాలే. అందరం ఇక ముందు నుంచి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలం అందరి హక్కుల కొరకు ప్రయోజనాల కొరకు కలిసి ప్రయాణం చేసి ఆదర్శ ప్రపంచాన్ని సృష్టిద్దాం. అంటే నేనేమంటున్నానంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రెండే కులాలుగా మార్చుదాం, ఉన్నోళ్ళు లేనోళ్ళుగా మార్చుదాం, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు. తర్వాత ఇంకొక పోరాటం చేద్దాం, అందరికి విద్య అందాలి, అందరికి వైద్యం అందాలి. ఏ కులానికైనా విద్య అందాలి, ఏ కులానికైనా వైద్యం అందాలి. ఆ రకమైనటువంటి ప్రయాణం మనం కొనసాగిద్దాం. అందుకనే ప్రజాస్వామిక శక్తులన్నీ, లౌకిక శక్తులన్నీ, సామాజిక శక్తులన్నీ ఈ సమాజ స్రవంతిలో సమాజ పరివర్తకులుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అన్నది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మీరుండే జూబ్లీహిల్స్, మేము ఉండే బోరబండ మధ్యలో రెండు కలపాలంటారు మీరు. అంతే కదా. రైట్. ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అనేవి మీకు తెలుసు, నాకు తెలుసు. అవి మన ఎమ్మటి వచ్చేవి కావు. మనం చేసే మంచి పనులే మన ఎమ్మటి వస్తాయి. కానీ ఇంత తెలిసినా కూడా దోచుకోవడం, దాచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అది వ్యవస్థల అది జరుగుతున్నటువంటి తీరు. అది కూడా ఒకసారి విపరీత బుద్ధి వినాశన కాలం అన్నట్టుగా. ఏదైనా వినాశానికి వచ్చినప్పుడు దానికి ప్రకృతి సమానం. అన్నిటికంటే ప్రకృతి గొప్పది. ప్రకృతి ముందర ఎవరేం చేయలేరు. ప్రకృతి అనేది తలుచుకుంటే ఎవరిని ఎక్కడ పండబెట్టాలనో, ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంటుంది. మార్పు అనేది వాతావరణంలో పీడనం లాంటిది. కనపడుతుందా? అదే సార్, ఏది ఏమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఒకనాడు మీలాగా జూబ్లీహిల్స్లో ఉండాలని కోరుకుందాం. అంతే కదా. నాకేముందండి, నేను మీలాగంటే అగ్రవర్ణాల్లాగా అంటే రైట్, అగ్రగామి ఉండాలి. అగ్రవర్ణాల కాదు, అందరం అగ్రగామిగా ఉండాలి. అంటున్నా, అదే కోరుకుంటున్నా, అందరం కూడా జూబ్లీహిల్స్ చేరుకుందాం అంటున్నా. ఒక జూబ్లీహిల్స్ ఏందండి, అధికారాలలో కూడా నేనేమంటున్నా, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కానీ ఓసీలలో పేదలు కూడా, అగ్రవర్ణ పేదలు కూడా అందరు కూడా అగ్రగామిగా బతకాలి. తర్వాత నాకేం వ్యతిరేకం అండి, ఇప్పుడు బీసీ ప్రధాని మోడీ అయిండు ఈ దేశానికి. ఇప్పుడు అందరూ ఆయనకు పరిపూర్ణంగా మద్దతు దొరికితేనే ఆయన మూడోసారి ప్రధాని కాగలిగిండు. మా అగ్రవర్ణ పేదలు కూడా వారి కోట్లు వేసారు. ఒక బీసీ అని వేయకుండా ఉండలేదు. ఎందుకు వేసారు? ఆయన యొక్క విలక్షణాన్ని చూసి వేసారు. అట్లనే నేనేమంటున్నంటే, మాకు బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం నష్టం అండి? మాకేం నష్టమవుతుంది? బీసీ ప్రధాని మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసి పెట్టిండు. బీసీ ముఖ్యమంత్రి అయితే ఇంకో గొప్ప పని చేస్తాడు. ఎక్కడున్నా వడ్డించేవాడు మనోడు ఉంటే చాలంటారు, అంతేనా? వడ్డించేవాడు మనోడు ఎక్కడండి? మనోడు వడ్డించకనే కదా నేను అనేది. ఇప్పుడు మనోడు ఇదొక్క పాయింట్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మీరు అడ్డం మాట్లాడి ఇది తిరిగెళ్ళబోతుంది. మా వాళ్ళు ముఖ్యమంత్రులున్నా, అగ్రకులాలకు చెందిన ముఖ్యమంత్రులున్నా, మంత్రులున్నా, ఈ పేదలకు ఏమి ఒరగబెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. ఇది నిలువుటద్దంలో నగ్న సత్యం అని చెప్తున్నా. అందుకనే త్యాగగుణం ఉన్నోడు, పాలన దక్షణ ఉన్నోడు, అందరికి సౌభాగ్యం కోరేవాడు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ముఖ్యమంత్రి అయితే మాకు మంచిది. మంచిది నేను కూడా కావాలని కోరుకుంటున్నా. కాబట్టి దీన్ని మాత్రం ఈ కులాల అంతరంగాలతోటి మీరు వేరు అటుపోయి ఇటుపోయి మళ్ళీ అట్లా తీసుకురాకండి అని చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.